నమస్తే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు పూర్తయింది. చాలా మార్పులు వచ్చినాయి. ఒకసారి 10 ఏళ్ళ వెనక్కి వెళ్ళిపోతే ఆనాడు తెలంగాణ ఉద్యమం, ఆ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసిన వాళ్ళు, ఇరుసుగా పనిచేసిన వాళ్ళు, ఒక మాటలో చెప్పాలంటే అది ఉద్యోగ సంఘాలు, కుల సంఘాలు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీగా టీఆర్ఎస్. ఒక తరం అదంతా. ఈ 10 ఏళ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికార పార్టీలో ఉన్నవాళ్ళు, కొన్ని రకాల పదవులలో ఉన్నవాళ్ళు కొందరు ఇవాళ ప్రభుత్వం గురించి, గడిచిన 10 ఏళ్ల గురించి, తెలంగాణ, మొన్నటి తెలంగాణ గురించి, నిన్నటి గురించి, రేపటి గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారు ఏమిటి తెలుసుకుందాం. నేను ఇప్పుడు చెప్పిన ఉపోద్ఘాతంలో జీవించిన వారు, ఈ ఉపోద్ఘాతంలో పనిచేసిన వారు, ఉద్యోగ సంఘాల నాయకులు, టీఎన్జిఓ దేవి ప్రసాద్ గారు నా దగ్గర ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే బుచ్చన్న. దేవి ప్రసాద్ అంటే కేవలం టీఎన్జిఓల సంఘ నాయకుడు, కార్యదర్శి, అధ్యక్షులు కాదు. తెలంగాణ ఉద్యమాన్ని నాయకత్వం వహించిన ఫ్రంట్ లైన్లో కనబడిన కొద్దిలో మీరు ఒకరు. ఆ పనిచేసిన ఆ తరము ఇవాళ తెలంగాణ గురించి, ఈ 10 ఏళ్ల గురించి, ఇవాళ కొత్త ప్రభుత్వం గురించి ఉన్నట్టు మాట్లాడుకుందాం. మీరేం ఫీల్ అవుతున్నారు? బుచ్చన్న నమస్కారం. మీకు మైక్ టీవీ యాజమాన్యానికి నమస్కారం. ఎందుకంటే చరిత్రను తెలుసుకోవడం వల్ల కొత్త చరిత్రను సృష్టిస్తాం. గతం తెలుసుకోవడం వల్ల భవిష్యత్తును సరైనటువంటి రీతిలో అర్థం చేసుకుంటాం. కాబట్టి తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ సామాజిక నేపథ్యాన్ని, తెలంగాణ ఆరాటాన్ని, తెలంగాణ పోరాటాన్ని సరైనటువంటి రీతిలో అర్థం చేసుకుంటూనే మనకు భవిష్యత్తు తెలంగాణ ఎట్లా ఉండాలనేటువంటి ఒక స్వప్నాన్ని కనడం కానీ, ఆ స్వప్నాన్ని నిజం చేయడానికి అవసరమైనటువంటి ప్రయత్నం కానీ చేయగలమనేటువంటి ఒక విశ్వాసాన్ని నమ్మి మీరు ఇంటర్వ్యూ చేస్తారని నేను భావిస్తూ ఉన్నాను. కాబట్టి ఇటువంటి ఇంటర్వ్యూలు చాలా అవసరం బుచ్చన్న. ఎందుకంటే తరం మారుతున్నది, తర్వాత వాళ్ళ గలం కూడా మారుతూ ఉన్నది. తరం మారుతున్నది, గలం మారుతున్నటువంటి నేపథ్యంలో సమాజం కూడా మనకు అందనంత వేగంగా మారుతూ ఉంది. కాబట్టి ఇటువంటి సందర్భంలో డెఫినెట్గా సమాజాన్ని ఒక్క నిమిషం ట్రాఫిక్లో 100 కిలోమీటర్ల స్పీడ్ పోయేటువంటి వెహికల్ని కూడా ఆపే శక్తి ట్రాఫిక్ సిగ్నల్కి ఎట్లుంటుందో, ఇటువంటి చరిత్రను తెలుసుకోవడానికి అప్పుడప్పుడు మనం సిగ్నల్ వేయాల్సినటువంటి ఒక గురుతరమైనటువంటి బాధ్యత మీ మీద, నా మీద ఉందని నేను భావిస్తున్నా బుచ్చన్న. కాబట్టి తెలంగాణ ఉద్యమం అనేటువంటిది మీరు ఎందుకంటే చాలా దగ్గరగా ఉండి చూసినటువంటి ఉద్యమకారుల్లో ఒకరు. నేను జర్నలిస్ట్ అని అనను. మీరు కేవలం జర్నలిస్ట్ అయితే మా రిపోర్ట్ రాసి పంపించేసి హాయిగా ఎక్కడికి పోయేటోళ్ళు. కానీ 24 గంటలు అది ఎట్లా నడుస్తుంది, ఎక్కడైనా బ్రేక్ పడితే ఈ బ్రేక్ను ఎట్లా అధిగమిస్తారు, అధిగమించడానికి మా దగ్గర లేని ఆలోచనలు మీ దగ్గర ఉంటే కూడా మాకు చెప్పి ఆ స్పీడ్ బ్రేకర్ను దాటించేటువంటి ప్రయత్నాలు చేసిన అతి కొద్ది మందిలో మీరు ఒకరు బుచ్చన్న. కాబట్టి నేను అందుకే మాకు ఒక గౌరవం, జర్నలిస్టులు అంటే సహజమైనటువంటి గౌరవం, కానీ ఒక సామాజిక బాధ్యత ఉన్నటువంటి జర్నలిస్టుల పట్ల మాకు ఉండేటువంటి అపారమైన ప్రేమ కానీ నమ్మకం, ఒక ఏమంటాం దాన్ని, చాలా ఇష్టంగా మేము దాన్ని భావిస్తాం. మీలాంటి వాళ్ళ నుంచి నేర్చుకున్నదే మేము. మా ముందు తరం మీరు వయసులో మీ నుంచి నేర్చుకున్నాం మేము. అది అంటే నిజంగా బుచ్చన్న, అసలు తెలంగాణ అంటే మనం అందరం కూడా చూసినాం. తెలంగాణ ప్రజలందరూ కూడా అనేక సందర్భాల్లో తెలంగాణ రాష్ట్రం రావాలి. ఎందుకు రావాలని కోరుకున్నారు బుచ్చన్న? తెలంగాణ అంటే వాళ్ళేదో కోటీశ్వర్లు కావాలనో, లేకుంటే వాళ్ళకేదో పెన్షన్లు కావాలనో, వాళ్ళకేదో భూములు కావాలనో, వాళ్ళకేదో ఇల్లు కావాలనో కోరుకోలేదు తెలంగాణ. ఎందుకంటే సమైక్యాంధ్ర పాలనలో బుచ్చన్న అంటే తెలంగాణ ప్రజలు కోరుకున్నది ఏంటంటే తాము నాటి సాయుధ రైతాంగ పోరాటం నుండి, ఎందుకంటే భూమి కోసం, ముక్తి కోసం, విముక్తి కోసం ఈ తెలంగాణలో ఒక అద్భుతమైనటువంటి అనేక పోరాటాలు ఆవిష్కరించబడ్డాయి. ఏ పోరాటమైనా నిర్బంధాలు, చావులు, తర్వాత ఆత్మహత్యలు, తర్వాత నిర్బంధాలు ఇట్లా కొనసాగింది తప్ప విజయాన్ని చూసేటువంటి అవకాశం ఈ తెలంగాణ గడ్డకి ఇప్పుడు దక్కలేదు బుచ్చన్న. అందుకే ఈ విజయం కోసం తనలాడుతున్నటువంటి తెలంగాణకి ఒక అద్భుతమైనటువంటి పోరాటం తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం. ఎందుకంటే మీరు దాదాపు 12,000 పల్లెలున్నాయి దాదాపు తెలంగాణలో బుచ్చన్న. ఈ 12,000 పల్లెల్లో జరిగినటువంటి రోదన అంటే ఎక్కడైనా ఏ సామాజిక ఉద్యమాల్లోనైనా మీరు గ్రామీణ ప్రాంతాల్లో చూస్తే ఇక్కడ సాయుధ రైతాంగ పోరాటం వచ్చింది, నిర్బంధానికి గురి కాబడ్డది, కొన్ని వేల ఎకరాలు పంచినప్పటికి కూడా అది అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరలేదు. తర్వాత
69 ఉద్యమం వచ్చింది, తెలంగాణ సాధన ఉద్యమం. తెలంగాణ ఉద్యమంలో 369 మంది అమరులైనరు కానీ ఆ తెలంగాణ ఉద్యమం విజయ తీరాన తాకలేకపోయింది. ఈ రెండిటి ప్రభావం తర్వాత 69 తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి అనేక సామాజిక ఉద్యమకారులందరూ కూడా ఇక ఈ ఉద్యమాలలో మనం విజయం సాధించలేమని చెప్పి రకరకాలుగా అన్ని వృత్తుల్లో విసిరేయబడ్డారు బుచ్చన్న. అందులో భాగంగా ప్రపంచవ్యాప్తంగా కూడా ఉద్యమాల్లోకి పోయినటువంటి అనేక మంది తెలంగాణ మెరికల్ లాంటి యువకులు అనేక మంది ఆ తరానికి సంబంధించిన ఆ తరానికి 69 తరానికి సంబంధించినటువంటి వాళ్ళు, డిగ్రీ కాలేజీలు చేస్తున్నటువంటి వాళ్ళు, పీజీ చేస్తున్నటువంటి వాళ్ళు, ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నటువంటి వాళ్ళు, అయ్యో ఒక రాజ్యాంగబద్ధంగా తర్వాత భారత ప్రభుత్వం చేస్తున్నటువంటి పార్లమెంటరీ చట్టాలకు అనుగుణంగా మా పోరాటాలకు ఒక సరైనటువంటి ఫలితం వస్తుందని మేము ఇంతకాలం అనుకున్నాం కాబట్టి ఆ ఫలితం రాలేదని ఈ రాజ్యాంగాన్ని మార్చాలి, ప్రపంచాన్ని మార్చాలని కూడా అనేక మంది యువకులు నక్సల్బరీ ఉద్యమంలో చేరినటువంటి సందర్భాన్ని చూసాం. ఒకవైపు ఇంకొక వైపు వివిధ వృత్తుల్లో పోయినటువంటి వాళ్ళు, ఎందుకంటే అందరూ కూడా ఒక రకమైనటువంటి సాహసం చేయలేరు. ఈ తెలంగాణలో ఉన్న మట్టి గుణం ఏంటంటే మనుషుల్ని ప్రేమించడం. మనుషులు ఎక్కడైనా ఒక అన్యాయం జరిగితే ఆ అన్యాయాన్ని తీవ్రంగా ఎదిరించేటువంటి మనస్తత్వం మీ తెలంగాణ మట్టిలోనే ఉంటుంది. కాబట్టి ఈ మట్టికి ఉన్నటువంటి విశ్వాసంతో ఆ విద్యార్థులందరూ కూడా ఈరోజు కాకపోతే రేపైనా మనం పోరాడుతాం అనేటువంటి, మీరు ఒక్కసారి తెలంగాణ ఉద్యమంలో ఒక ప్రధానమైనటువంటి అంశం చూస్తే బుచ్చన్న, 2004 నుంచి 14 మధ్య జరిగినటువంటి అసహజ మరణాలు మనం అందరం శోక సముద్రమైన ఆదిరెడ్డి మరణం కానీ, లేకుంటే శ్రీకాంతాచారి కాల్చుకోవడం కానీ, లేకుంటే ఇట్లా మనం ఒక్క పేరు కాదు ఎంతమంది అసలు ఒక 120, 130 కిలోమీటర్లు వేగంగా వెళ్తున్నటువంటి ట్రైనుకు అడ్డం పడి జై తెలంగాణని మరణించినటువంటి విద్యార్థుల త్యాగాలు ఎందుకు వచ్చినాయి? ఇవి 69 ఉద్యమంలో ఆత్మహత్యలు ఎందుకు లేవు? 69 ఉద్యమంలో కేవలం పోలీస్ కాల్పుల వల్లనే చనిపోయినటువంటి విద్యార్థులు ఎందుకున్నారు అనేటువంటిది ఒక్కసారి మనము ఆలోచిస్తే ఎన్నడూ కూడా తెలంగాణ మట్టి సరెండర్ అయ్యే మట్టి కాదు. ఎప్పుడైనా నిలబడి పోరాడతాం, ఈరోజు కాకపోతే రేపు గెలుస్తాం, కానీ మేము చావము అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రేరణ ప్రపంచ ఉద్యమాలకు ఇచ్చింది తెలంగాణ. మీరు సాయుధ రైతాంగ పోరాటంలో ఆత్మహత్యలు జరగలేదు, ఆ తర్వాత 69 ఉద్యమంలో జరగలేదు, ఆ తర్వాత నక్సల్బరీ ఉద్యమం వచ్చింది, ఆత్మహత్యలు జరగలేదు. ఎందుకు తెలంగాణ ఉద్యమంలో జరిగినాయి అంటే 2004 తర్వాత వచ్చినటువంటి తరంలో యూనివర్సిటీలలో లేకుంటే విద్యార్థి సంఘాల ఎన్నికలన్నీ కూడా మాయమైపోయినాయి. విద్యార్థుల్ని ఎడ్యుకేట్ చేయడానికి అవసరమైనటువంటి లేదు. అటు మా జయశంకర్ గారు ఒక గొప్ప మాట అన్నారు తెలంగాణ ఉద్యమంలో, ఆర్ఎస్ఎస్ నుండి ఆర్ఎస్యు వరకు అన్నాడు. ఆయన ఉత్తగా అలవోక గనలేదు. అంటే ఈ రెండు శక్తులు, అంటే ఒకవైపు ఈ సమాజం మారాలి, అందరికీ కూడు నుండి దొరకాలి, అందరికీ గౌరవించబడాలి, ఒక సోషలిస్టు సమాజం రావాలని కొట్టాడేటువంటి వాళ్ళు ఒకరు. ఇంకొక వైపు ఆర్ఎస్ఎస్కి సంబంధించినటువంటి భావజాలంలో నిబద్ధత, వాళ్ళకు ఉండేటువంటి వాళ్ళ భావజాలాన్ని విస్తరించేటువంటి ఒక తత్వం, ఒక కమిట్మెంట్తో పనిచేసేటువంటి తత్వం. మీరు ఈ లెఫ్ట్ రైట్ అనేటువంటిది కలవడం అనేటువంటిది తెలంగాణ ఉద్యమానికి ఒక పెద్ద అసెట్. కాబట్టే తెలంగాణ ఉద్యమంలో మీరు ఆర్ఎస్సీ నుండి ఆర్ఎస్ఎస్ వరకు అని ఆయన అనగానే అదేదో రితం కోసం అనడానికి చాలామంది అనుకుంటారు, కానీ డెఫినెట్గా ఇద్దరు కలవడం వల్లనే తెలంగాణ ఉద్యమం విజయవంతమైంది అనేటువంటి విషయం మీకు తెలుసు. మీరు చూడండి, ఏరుకునే కూలీ సంఘం దగ్గర నుండి చెత్త ఏరుకునే సంఘం నుండి మీరు అడ్వకేట్ల సంఘం వరకు, లేకుంటే ఉద్యోగుల సంఘం వరకు, లేకుంటే వ్యాపారస్తుల సంఘం వరకు, లేకుంటే ఇండస్ట్రీస్ ఫెడరేషన్ సంబంధించినటువంటి సంఘాలు, జర్నలిస్టుల సంఘాలు, ఇట్లా మీరు ఎన్ని సంఘాలు పాల్గొన్నాయో ఆ సంఘాల నాయకత్వం చూడండి. ఈ రాష్ట్రం కోసం కావచ్చు, ప్రజల కోసం కావచ్చు, విద్యార్థి జీవితం నుండి తపన పడ్డటువంటి క్యారెక్టర్స్ అవన్నీ కూడా. వాళ్ళందరూ కూడా ఏమనుకున్నారు, మనం మన కోసం బతకడం కాదు, సమాజం కోసం బతకాలి, సమాజంలో ఉన్నటువంటి అన్యాయాలకు వ్యతిరేకంగా మనం పోరాడాలి, సమాజంలో ఉన్నటువంటి అసమానతలకు వ్యతిరేకంగా పోరాడాలి, సమాజంలో ఉన్నటువంటి అగ్రకుల దురహంకార పెత్తనానికి వ్యతిరేకంగా పోరాడాలి, సమాజంలో ఉన్నటువంటి అసమానతలకు వ్యతిరేకంగా పోరాడాలి, సమాజంలో ఉన్నటువంటి అవినీతికి వ్యతిరేకంగా పోరాడాలనేటువంటి ఏ కళలతోనైతే వాళ్ళు విద్యార్థి దశలో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పాలిటిక్స్ ఒక అద్భుతమైనటువంటి ఆలోచనలు వివిధ రకాలుగా వాళ్ళ మెదళ్లలో వెదజల్లినాయో, ఆ వెదజల్లినటువంటి భావాల్ని
వారికి ఉన్నటువంటి వృత్తిలో వాటిని విస్తృతపరచుకునేటువంటి అవకాశం కొందరికి మాత్రమే ఉంది, అందరికీ లేదు. ఒక జర్నలిస్ట్ ఉంటే ఒక సంఘటన చూస్తే ఆ సంఘటనని తన భావజాలానికి అనుగుణంగా పేపర్ మీద పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఒక ఉద్యోగి తన భావజాలాన్ని పెన్నుతో తన ఆఫీస్ నోట్లో పెట్టడానికి వీలు ఉండదు బుచ్చన్న. అట్లాగే అందుకే అందరూ ఏమనుకున్నారంటే, అయ్యో మనం చాలా కాలంగా తెలంగాణ అణచివేయబడతా ఉంది, తెలంగాణ ఇంత అద్భుతమైనటువంటి ఇన్ని వనరుల తెలంగాణ గిట్లయిపోయింది ఏంది, దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ముందుకు తీసుకుపోవాలనేటువంటి ఒక ఆలోచనతో ఈ సబ్బండ భావజాల వర్గాలన్నీ కూడా ఒక్కటి కావడం అనేటువంటిది తెలంగాణ ఉద్యమానికి లభించినటువంటి ఒక గొప్ప అసెట్ బుచ్చన్న. కానీ ఇక్కడ మీరు చర్చ వచ్చింది కాబట్టి మనం విఠల్ గారితో మాట్లాడి వారు ఒక మాట అన్నారు, తెలంగాణ ట్రాక్ తప్పింది, పూర్వంలాగా లేదు అని ఒక మాట అన్నారు. బహుశా దాదాపుగా మీరు ఆయన మాటతో ఏకీభవిస్తున్నారేమో అని నాకు. అంటే బుచ్చన్న మీరు అన్న మాట వస్తాం, ఎందుకంటే తెలంగాణలో కూడా తెలంగాణ రావాలని కోరుకున్నటువంటి వాళ్ళు పాలేరు నుండి భూస్వామి దాకా, శ్రామికుని దగ్గర నుంచి యాజమాని దాకా, ఛానల్ CEO దగ్గర నుంచి పనిచేసే కెమెరామెన్ దాకా, ఎడిటర్ దగ్గర నుంచి కింద ఉండే కాంట్రిబ్యూటర్ దాకా అందరూ కూడా ఉద్యమాల్లో పాల్గొన్నారు. అందరికీ ఒకే రకమైన వేవ్ లెంత్ ఉండదు బుచ్చన్న. పాలేరుకి ఏముంటుంది బుచ్చన్న, తను పడ్డ కష్టానికి సరైనటువంటి వేతనం రావాలని పాలేరుకుంటుంది. భూస్వామికి ఏముంటుంది బుచ్చన్న, వీలైనంత మేరకు పాలేరుకు తగ్గించి తన పబ్బం గడుపుకోవాలని భూస్వామికి ఉంటుంది. కాబట్టి ఇట్లా డిఫరెంట్ క్యారెక్టర్స్, ఇది ఒక ఐక్య ఉద్యమం బుచ్చన్న. ఇందులో ఒక్కొక్కరం ఒక్కొక్క రకమైనటువంటి ఆలోచనలతో ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళు, ఒక్కొక్కరం ఒక్కొక్క రకమైనటువంటి భావజాలంతో ఉన్నటువంటి వాళ్ళు. డెఫినెట్గా తెలంగాణను కూడా డిఫరెంట్ కోణంలో చూస్తాం. ఇలా మీరు అన్నట్టు విట్టలంటూ ట్రాక్ తప్పింది అని అంటే డెఫినెట్గా ఇలా ట్రాక్ తప్పింది తెలంగాణ. అంటే 10 ఏళ్ల నుంచి తప్పలేదా అని కూడా చాలా ప్రశ్నలు వస్తాయి. దానికి కూడా కొంత బీజాలు పడ్డాకనే ట్రాక్ తప్పింది. అంతే కదా బుచ్చన్న. 10 ఏళ్లలో ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా ఏంటంటే దీనికి కారణాలు కూడా ఉన్నాయి బుచ్చన్న. కేసీఆర్ గారు ఒక అద్భుతమైనటువంటి ఒక ప్రజానాయకుడు. అసలు ప్రజలతో తెలంగాణలో అంత కనెక్టివిటీ ఉన్నటువంటి నాయకుడు ఎవరు లేరు. కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమాన్ని మీరు చాలా స్పష్టంగా తెలుసు, ఆయన అమర నిరాహార దీక్ష చేసేటప్పుడు కానీ లేకుంటే ఆ తర్వాత ఉద్యమంలో కానీ ఆయనకు ఉన్న కమిట్మెంట్ ఏంటి, గతంలో తెలంగాణ ఉద్యమాన్ని రకరకాలుగా పేరు చెప్పి కాడి వదిలేసిండ్రు, దీన్ని తుదకంటూ తీసుకుపోవడానికి అవసరమైనటువంటి ఒక నిర్మాణాన్ని తను ఎంచుకొని గట్టిగా నిలబడ్డాడు, చావో రేవో తేల్చుకోవడానికి సిద్ధమైంది. కానీ కేసీఆర్కు గొప్ప బలం ఏంటంటే, నేను ఇంతకుముందు చర్చించినటువంటి ఒక సామాజిక నేపథ్యం ఉన్నటువంటి సమూహం దొరకడం, జయశంకర్ లాంటి ఒక వజ్రం దొరకడం, విద్యాసాగర్ లాంటి ఒక డైమండ్ దొరకడం, స్వామి గౌడ్ కానీ శ్రీనివాస్ గౌడ్ కానీ విఠల్ కానీ మేము కానీ లేకుంటే జర్నలిస్టులో అల్లం నారాయణ కానీ బుచ్చన్న కానీ వీళ్ళు కానీ మరి అడ్వకేట్లలో రాజేందర్ రెడ్డి లాంటి వాళ్ళు కానీ లేకుంటే మైనార్టీలలో హమీద్ మహమ్మద్ ఖాన్ లాంటి వాళ్ళు కానీ సామాజికవేత్తలలో కోదండ రామ్ లాంటి వాళ్ళు కానీ ఇట్లా మనం పేరు చెప్తే కొన్ని మిస్ అయి ఉండొచ్చు. కానీ నేను ఏమంటున్నా అంటే కేసీఆర్ ఉద్యమాన్ని ఎంచుకునేటువంటి క్రమంలో ఆయన ఎంచుకున్నటువంటి సమూహం, ఒక అద్భుతమైనటువంటి గాయకుడు దేశపతి కానీ, ఒక అద్భుతమైనటువంటి రచయిత నందిని సిద్ధారెడ్డి కానీ, ఇట్లా మనం అనేక పేర్లు, గోరెట్టి వెంకన్న కావచ్చు లేకుంటే చాలామంది. అసలు గోరెట్టి వెంకన్న అనే ఒక పదం వచ్చిందంటే ఊగిపోతుంది కదా సమాజం అంతా. అన్నిటికంటే మిన్న గద్దర్ లాంటి ఒక ప్రజాయుద్ధ నౌక తెలంగాణకి ఇవ్వడం కావచ్చు. తర్వాత సమాజం మొత్తం తుపాకీ ద్వారానే బుల్లెట్ ద్వారానే రాజ్యాధికారం వస్తుందని చెప్పినటువంటి పీపుల్స్ వాళ్ళ లాంటి పార్టీ కూడా తెలంగాణ రావాలని ఐక్య ఉద్యమంలో భాగమైంది. అంటే మీరు చూడండి, ఇది అంటే ఈ కంపోజిషన్ అనేది. కాబట్టి ఈ కంపోజిషన్లో డెఫినెట్గా ఇలా కూలికి ఏముంది బుచ్చన్న, దున్నేవానికి భూమి కావాలని ఆయన ఉద్యమాలు చేసిండు, తెలంగాణ రావాలని కోరుకున్నాడు. ఇవాళ దున్నేవానికి భూమి లేదు, డెఫినెట్గా ట్రాక్ తప్పింది అనుకుంటాడు కదా బుచ్చన్న. సహజం కదా. సమాన పనికి సమాన వేతనం కావాలని కొట్లాడినటువంటి కార్మికుడికి సమాన పనికి సమాన వేతనం రాజ్యాంగబద్ధంగా వచ్చే అవకాశం లేదు. కానీ ప్రపంచీకరణ వచ్చిన తర్వాత సమాజంలో చాలా మార్పు వచ్చింది, ప్రజల ఆలోచనలో మార్పు వచ్చింది. పూర్వం ఉన్నట్టు తెలంగాణ హింసతో లేదు. పూర్వం జనాలు చాలా హింసలు ఉండేది, ఇప్పుడు అవి లేవు. మీరు బుచ్చన్న మీరు అంటుర్రు, మీరు అనేది ఫిజికల్
అంటే ఫిజికల్ హింస. ఇదివరకు ఒక పోలీస్ వచ్చి గ్రామంలో వచ్చి ఓ దూరం ఆగ్రహము హైదరాబాద్ గోలి అని నేను రమజాబీ బస్సు ఒకటి కాలబెడితే విద్యార్థులందరం రమజాబీ ఘటనకు వ్యతిరేకంగా పెద్దపల్లిలో నేను ఐటీఐ విద్యార్థిగా ఉన్నప్పుడు అప్పుడు 16, 17 ఏళ్ళు యంగ్ అప్పుడు రాడికల్ విద్యార్థి సంఘంలో నేను పనిచేస్తా ఉన్నా. అప్పుడు ఉన్నటువంటి మా రాడికల్ విద్యార్థి సంఘం ఈ రమజాబీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేయాలని పిలిపించినటువంటి నేపథ్యం మా సంఘం. ఆ రోజు మేము మా ఐటీఐ విద్యార్థులందరం కూడా రోడ్డు మీదకి వచ్చి ఆపినాం. సరే విద్యార్థులు సహజంగానే ఆగ్రహవేశంతో ఉన్నారు, ఇదేం దుర్ఘటన అని చెప్పి ఒక బస్సును కాల్చేటువంటి ప్రయత్నం చేసి మమ్మల్ని అందరినీ పోలీస్ స్టేషన్లో వేసి ఇట్లా కిందికి మీదికి వేసిండ్రు. కోదండం వేసి 5 రోజుల వరకు లాకప్ నుంచి బయటకు తీయలేదు. అప్పుడు ఎవరు అడిగే పౌర హక్కుల సంఘాలు లేవు, అడిగేటువంటి మీడియా లేదు, సోషల్ మీడియా లేదు, ఏం లేదు. ఇప్పుడు నేను అరెస్ట్ అయితే పోలీస్ స్టేషన్కి పోకముందే అరెస్ట్ అని వార్త వస్తుంది ముచ్చన్న. కానీ నేను ఏమంటున్నా, అదేమో మీరు అన్నట్టు శారీరక హింస ఫిజికల్గా కనబడ్డది. ఇవాళ మానసిక హింస జరుగుతూ ఉంది బుచ్చన్న. విద్యార్థులందరూ కూడా ఇవాళ బెట్టింగ్ల పేరు మీద, ఆన్లైన్ బెట్టింగ్ల పేరు మీద, గుట్కాల పేరు మీద, రకరకాల డ్రగ్స్ పేరు మీద, రకరకాల వీడియోల పేర్ల మీద, రకరకాల సోషల్ మీడియాలో వస్తున్నటువంటి అవసరం లేని ఒక భావజాలానికి ఇలా తీవ్రంగా హింసింపబడుతున్నారు బుచ్చన్న. అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. మీరు ఒక్కసారి ఒక గ్రామంలోకి పోయి చూడండి, పిల్లలందరూ ఇలా ఆన్లైన్ బెట్టింగ్కి అలవాటు పడిపోయారు. వాడు డబ్బులు తీసుకొచ్చి వైబ్రేట్ ఈ డ్రగ్స్ తీసుకోవడం వల్ల ఇలా చాలామంది మిత్రులు చెప్తా ఉన్నారు. గతంలో ఏదైనా పెద్ద మనుషులం పోతే ఊర్లో ఒక నాయకుడు ఉంటే అరే బుచ్చన్న వస్తున్నాడు మనం వెళ్ళిపోదామని మెల్లంగా పిల్లలు వెళ్ళిపోయేటోళ్ళు. ఇలా బుచ్చన్న వచ్చినా చూసుకుంటూ పోతాడులే అని చెప్పి కూర్చొని వైబ్రెంట్గా పిల్లలు తయారవుతుంది. కారణం ఏంటంటే డ్రగ్స్ మనిషిని ఇలా సమాజంలో చాలా విలువల్ని ఇలా మనం నేర్పాల్సి ఉంది బుచ్చన్న. ట్రాక్ తప్పుతున్నదంటే కేవలం పదవులు, లేకుంటే ఏదేదో డబుల్ బెడ్రూమ్లు, లేకుంటే రుణమాఫీ, లేకుంటే ఈ ఇంకోటి ఏదో పెన్షన్లతో కాదు బుచ్చన్న. ఇవన్నీ సరే సంక్షేమ పథకాలు వేరు, అది చర్చ వేరే పెడదాం. నేను ఏమంటున్నా, ఇవాళ విద్యార్థులకు అవసరమైన, ప్రజలకు అవసరమైన కనీస మానవ విలువలకు సంబంధించినటువంటి ఒక ఎడ్యుకేషన్ క్యాంపెయిన్ లేదు బుచ్చన్న. ఇవాళ ఆ రోజు ఒక ఎడ్యుకేషన్ క్యాంపెయిన్ ఉండే, మాకు ఎవరైనా వస్తే ప్రజల కోసం పనిచేయాలి, మనం ఒక పేదోళ్ళ పక్షాన్ని నిలబడాలి, ఎవరైనా ఒక దళితుని ఎవరైనా అంటే అందరం కలిసి ఆ దళితుని పక్షాన మనం నిలబడాలని చెప్పేటువంటి ఒక భావజాలం విస్తృతంగా వ్యాప్తిలో ఉండే. కానీ నాకు ఇక్కడ మీరు ఎందుకంటే మళ్ళీ మర్చిపోతాయండి, ఇది మీలాంటి సంఘాలు ఆర్ఎస్యు ఎంత బలంగా, ఆర్ఎస్ఎస్ అంతే బలంగా ఉన్నది. ఆ 2 శిబిరాలు ఎట్లా తెలంగాణ సమాజాన్ని ఇటు ఏబీవీపీ ఆర్ఎస్ఎస్ ఇటు ఆర్ఎస్యు ఎట్లా పనిచేసినారు, ఆ తరం ఎట్లా ఉన్నది, రెండు భిన్న ధోరణులు, భిన్న ఆలోచనలు. నేను ఏమంటున్నా, మేము ఆర్ఎస్యు నుండి ఉద్యోగ సంఘాలకు వచ్చినాము. ఉద్యోగ సంఘాలలో మీకు గ్రామాలకు తరలినని మా క్యాంపెయిన్ ఉంటుండే బుచ్చన్న. ఏది ఆర్ఎస్సీలో ఉన్నప్పుడు, అప్పుడు ఆనాడు 77, 78లో విద్యార్థులారా గ్రామాలకు తరలినని పిలిపించింది. ఇది ఎంత గొప్ప విజ్ఞానాన్ని కలిగేసిందంటే బుచ్చన్న, ఒక గ్రామానికి ఒక 10 మంది విద్యార్థులం పోయి దళితవాడలో ఉండి అక్కడే భోజనం చేసి చాలా స్ట్రిక్ట్గా చెప్పేవాళ్ళు, గ్రామాలకు మీరు పోతే దళితుల దగ్గరనే ఉండాలి, దళితుల దగ్గరనే తినాలి, దళితులు ఇంట్లోనే పడుకొని ఆ గ్రామంలో ఉన్నటువంటి వర్గ విశ్లేషణ చేయాలి. ఆ గ్రామంలో భూమి ఎంత ఉంది, ఆ గ్రామంలో జనాభా ఎంత ఉంది, ఆ గ్రామంలో పెత్తనం ఎంత ఉంది, భూస్వాముల దోపిడీ ఎట్లా ఉంది, ఆ గ్రామంలో యువకుల పరిస్థితి ఏంది, ఇట్లా మొత్తం వివరాలు సేకరించి ఆ వివరాలన్నీ కూడా మేము తయారు చేసి పెట్టేవాళ్ళం. అంటే అప్పుడు మా మైండ్లో ఈ సమాజాన్ని ఎట్లా విశ్లేషించాలనేటువంటి మైండ్ మాకు 16 ఏళ్లలోనే చాలా గొప్ప విజ్ఞానం కలిగజేసినటువంటి సంస్థ. అట్లాగే ఆర్ఎస్ఎస్ కూడా మీరు చాలా మంచి మాట చెప్పారు. ఇలా ఆర్ఎస్యుతో కమిట్మెంట్తో పనిచేసేవాళ్ళు, ఆర్ఎస్ఎస్ పనిచేసేవాళ్ళు. సరే సిద్ధాంతపరంగా విభేదాలు ఉండొచ్చు, చాలా ఉంటాయి. కానీ తెలంగాణ వచ్చే వరకు ఆర్ఎస్ఎస్ కూడా ఏమనుకున్నది, ఆ రోజు తెలంగాణలో ఉన్నటువంటి అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి పెత్తనం, నిజంగానే ఆర్ఎస్ఎస్ అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి వాళ్ళే అధికంగా ఉండేటువంటి సంస్థగా అన్నాడు. ఇప్పుడు కొంత సరళీకృతం అయింది, కానీ ఒక కాలంలో కడుపు నిండా 2 పూటలు తిండి ఉన్నోలే కదా మతం గురించి ఆలోచించేది బుచ్చాను. ఎవరు ఆలోచిస్తారు చెప్పండి? మనకు మంచిగా 2 పూటలు తిండి ఉన్నాకనే అసలు ఏంది అనేది మనం ఆలోచిస్తాం. ఇక్కడ రెండో వైపు ఏముంది, కడుపు ఎండినోడు ప్రతి ఒక్కడు ఆలోచించేది అదే. మంచిగా తిన్నాడేవాడు ఎందుకు తింటున్నాడు, మనకెందుకు తింటలేము, వానికి పలానా ఇల్లు ఎందుకున్నది, నాకెందుకు ఇల్లు లేదు, వాళ్ళకి 10 ఎకరాల భూమి ఉంది నాకెందుకు లేదు,
అనే ఆలోచనలు కలగజేసేటువంటి, అందుకే ఒక పెక్యులర్ ఉద్యమం బుచ్చన్న, ఇది ప్రపంచవ్యాప్తంగా దీని మీద కొన్ని వేల మంది రీసెర్చ్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి ఉద్యమం తెలంగాణ ఉద్యమం. కాబట్టి చాలా ఈ కాంప్లెక్స్ మీరు అన్నట్టు ఇది ఏమంటారు మనకు కూడిక, ఈ కూడిక అనేటువంటిది నిజంగా కేసీఆర్ గారు ఆ కూడికను జమ చేసేటువంటి పద్ధతి ఏదైతే ఉందో అది ఇలా తెలంగాణ ఉద్యమానికి ఒక గొప్ప మలుపు తిప్పింది ఉద్యమం. ఇవాళ మనం తెలంగాణ గురించి అంటే ఏ ఏ దారి నుంచి నడుచుకుంటూ వచ్చినామో ఆ దారి విజయాన్ని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కారణమైంది. తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం ఉన్న పార్టీ, ఏర్పడిన పార్టీ టీఆర్ఎస్. ఆ టీఆర్ఎస్ 10 ఏళ్ల కాలంలో తెలంగాణకు చేయాల్సినంత చేసిందా? సమాజ నిర్మాణాన్ని పురోగమించే విధంగా, మనుషుల పక్కదారి పట్టకుండా విధంగా ఏం చేసింది, ఏం చేస్తే బాగుండేది? అంటే డిఫరెంట్గా బుచ్చన్న, ఈ 10 ఏళ్ల పరిపాలనలో ఇమీడియట్గా ముందుకొచ్చినటువంటి అంశాలు ఒక 3-4 ఉన్నాయి బుచ్చన్న. ఎందుకంటే తెలంగాణ నీటి కోసం చాలా తల్లాడింది, కొట్లాడింది, ఆవేదన చెందింది, ఆత్మహత్యలు అయిపోయినాయి. అసలు ఏ గ్రామంలో కూడా తాగటానికి నీళ్ళు లేనటువంటి స్థితి, ఏ గ్రామంలో చెరువు ఉన్నా నీళ్లు లేనటువంటి స్థితి, ఏ గ్రామానికి కూడా ప్రాజెక్టులు లేనటువంటి స్థితి, నిజం పల్ల మెరుగును నిజం దేవుడు ఎరుగును అనేటువంటి పద్ధతి. మనం ఎత్తు మీద ఉన్నాం కాబట్టి మనం సేఫ్, మనకు కానీ మనకు నీళ్లు రావని చెప్పుకునేటువంటి పద్ధతి. అన్ని దారులన్నీ కూడా గోదావరి అంతా కూడా రాజమండ్రికో ఇంకెక్కడికో పోతుంది, ఇది మన కర్మ అని మనం అనుకున్నటువంటి పద్ధతి. కానీ తెలంగాణ వచ్చినాక కేసీఆర్ గారు చేసినటువంటి అద్భుతమైనటువంటి ప్రయత్నాలు బుచ్చన్న, అది అందులో కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం కావచ్చు, లేకుంటే కాకతీయ మిషను ద్వారా చెరువుల పూడికలు కావచ్చు, నీటి రంగం మీద పెట్టినటువంటి, నిజంగానే నీటి రంగానికి సంబంధించిన విమర్శలు ఉండొచ్చు బుచ్చారు. విమర్శలకు జోలికి మనం పోకుండా అసలు కేసీఆర్ గారు అనుకున్నటువంటి ఒక ముఖ్యమైనటువంటిది అంటే నీళ్లు, నిధులు, ఈ రెండింటి అంశంలో నీళ్లు, నిధులు, నియామకాలని ఏ ట్యాగ్ అవుతున్నదో ఫస్ట్ నీళ్లను పరిష్కరిద్దాం. ఈ నీళ్లను పరిష్కరించాలనేటువంటి విషయం మీద ఆయన పెద్ద ఎఫర్ట్ పెట్టిండు బుచ్చన్న. అసలు తెలంగాణలో ఇంకొక ముఖ్యమంత్రి వస్తే, ఇంకొక పార్టీ అధికారంలోకి వస్తే ఇవాళ ఆ పరిస్థితి ఉండేది కాదు బుచ్చన్న. చాలా స్పష్టంగా చెప్పారు కేసీఆర్ గారు కాబట్టే ఆ ప్రయత్నం జరిగింది, ఆ గొప్పతనం జరిగింది. కారణం ఏంటంటే ఆయనకు నీటి మీద ఉన్నటువంటి శ్రద్ధ. ఆయన ఒక రిహాబిలేషన్ గ్రామంలో ఉన్నటువంటి వాడు, ప్రాజెక్టు వల్ల మునిగిపోయినటువంటి భూముల నుండి వచ్చినటువంటి నాయకుడు, రైతు నాయకుడు, తెలిసినటువంటి నాయకుడు, 10 మందితో నీతో నాతో మాట్లాడినటువంటి నాయకుడు కనుక ఆయన ఏం చేసిందంటే ఇది నీటి సమస్యను పరిష్కరించుకుంటే అన్ని సమస్యలు పరిష్కరించుకుంటాం. మీకు గుర్తుందో లేదో బుచ్చన్న, మనం ఢిల్లీ పోయినప్పుడు ఒక డాక్యుమెంటరీ టీఆర్ఎస్ ప్రజెంట్ చేసింది, బోర్ల మల్లారెడ్డి అని. 40 బోర్లు వేసినా కూడా ఒక నీళ్లు రాని మల్లారెడ్డిలు ఇక తెలంగాణలో ఉండొద్దని. ఇప్పుడు ఎక్కడన్నా 40 బోర్లు వేస్తే ఫెయిల్ అయినాయి అని అంటే నేను ఇమీడియట్గా దానికంటే దానికి ఊరేసుకోవడానికి కూడా సిద్ధపడి అంటే ఎందుకు సీరియస్గా చెప్తున్నా అంటే అటువంటి స్థితి నుంచి అలా ఆ స్థితి తీసుకొచ్చింది, మార్పు వచ్చింది. అన్నమాట నీటి విషయంలో ఒక అద్భుతమైనటువంటి మార్పు వచ్చింది, ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది. అందులో ఒక పెద్ద అంటే ప్రతి ఒక్కరు కూడా వ్యవసాయం అంటే ఏమనుకున్నాం బుచ్చాను, నా స్వయ అనుభవమే చెప్తాను. నాకు 25 ఎకరాల భూమి బుచ్చాను. మాది చిన్నకోటూరు మండలం అల్లీపురం గ్రామంలో 25 ఎకరాల భూమి. ఈ భూమికి సాగు చేసుకోవడానికి నాకు వచ్చే జీతం అప్పుడు నేను 80లో నాకు 700 రూపాయలు జీతం వస్తుంది. 700 అప్పుడు ఫోన్ లేవు, ఏం లేవు. నేను మా ఊరికి వచ్చి పోగానే నాకు ప్రతి నెల 5 పోస్ట్ కార్డులు వచ్చేటివి బుచ్చన్న. మా ఫాదర్ లెటర్ రాసేవాడు, మన పొలంలో మోటార్ గాలిపోయింది, వైండింగ్ లక్ష్మయ్య దగ్గర మన మోటార్ ఇచ్చిన, ఈ నెలలో మనకు 850 రూపాయలు ఆయనకి ఇవ్వాల్సింది, నువ్వు మనీ ఆర్డర్ చేయగలవు. జీతం 700, 850 రూపాయలు మనీ ఆర్డర్ చేయగలవని మా నాన్న నుంచి వచ్చింది. నేను తినడానికి తీసుకుపోయే 25 కిలోల బియ్యం నాకు అప్పుడు బజార్లో కొనుక్కుంటే 2 రూపాయల కిలో బియ్యం ఉంటే 50 రూపాయలు అయ్యేది బుచ్చాను. నాకు 850 ఆ 25 కిలోలకు పెట్టాల్సి వచ్చింది. అంటే వ్యవసాయం చేయాల్సినటువంటి రైతులందరూ కూడా ఎంత సంక్షోభంలో గురి అయినరో చెప్పడానికి నేను ఈ ప్రతీక చెప్తాను. చివరికి ఆ భూమి అమ్ముకోవాల్సినటువంటి దుస్థితి ఏర్పడ్డది మాకు. అసలు ఈ వ్యవసాయం అనేటువంటి దండగా, దీనికి నెలకు 800 పెట్టే బదులు 800 తీసుకొచ్చి ఎండన ఇక్కడ వాడవచ్చింత ప్లాట్ కొనుక్కుంటే 1 రూపాయి ఖర్చు పెట్టేది ఉండదు కదా, ఎందుకు పెట్టాలి వ్యవసాయం మీద అని, వ్యవసాయం మీద అంత మమకారం ఉన్నటువంటి మా కుటుంబం. ఎందుకంటే మాది బ్రాహ్మణ కుటుంబం అయినా మా అమ్మ కలుపుకు పోయేది, నాటేసేది, కలిసేది, కుప్పలు కొట్టేది. మేమందరం, మా ఫాదరు మేమందరం రాత్రిపూట కుప్పల దగ్గర పడుకునే వాళ్ళం, వ్యవసాయంలో పాల్గొనేటువంటి మా బ్రాహ్మణ కుటుంబమైనా వ్యవసాయ బ్రాహ్మణ కుటుంబం.
అంటే నేను ఏమంటున్నా అంటే ఇటువంటి కుటుంబాలనే ఇంత సంక్షోభం తీసుకొచ్చి, ఇక మామూలు వ్యవసాయం చేసేటోళ్ళ సంక్షోభం మనం ఎట్లా, దళితులకు ఒక ఎకరం ఉంటుంది బుచ్చన్న, ఒక అరెకరం ఉంటుంది, వాళ్ళు ఏం పండిస్తారు, ఏం తింటారు, ఎట్లుంటారు పిల్లలు చెప్పండి ఒక్కసారి. ఎంత జీవితాలన్నీ ఎంత దుర్లభంగా మారినాయి తెలంగాణ. ఇవాళ చాలామంది మాట్లాడతారు, చాలామంది అపవాదులు వేస్తారు, కేసీఆర్ను ఏదో చేస్తాం, ఏమో చేస్తాం, ఆయన ఏం చేసిండని. ఇది మార్చినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ అన్న, నిస్సందేహంగా చాలా స్టేట్ అవేగా నేను చెప్పగలను. నీటి విషయంలో అద్భుతమైనటువంటి విజయాలు ఇంతకంటే గొప్ప విజయాలు సాధించండి మీరు. నేను మాకు సిద్దిపేటకు నీళ్ళు వస్తాయి గోదావరి అని మేము అనుకున్నామా? నిజం పల్లెవెరుగు నిజం దేవుడెరుగు అనే సూత్రం నుంచి బతికిన వాళ్ళం ఇవాళ లిఫ్ట్ పెట్టి మా రంగనాయక సాగర్ కానీ, మల్లన్న సాగర్ కానీ, కొండపోచమ్మ కానీ, అనంతగిరి రిజర్వాయర్ కానీ ఇవన్నీ పెట్టి ఇవాళ నీళ్ళు వస్తున్నాయి. 1000 ఎకరాలకు ఇవాళ హరీష్ రావు గారి శ్రమ వలన, కేసీఆర్ శ్రమ వలన, టీఆర్ఎస్ పార్టీ మొత్తం కేంద్రీకరించడం వల్ల జరిగింది కదా. తొలి 5 సంవత్సరాలు, తొలి 10 సంవత్సరాల్లో సాధించినటువంటి, తొలి 5-6 ఏళ్లలో సాధించినటువంటి అద్భుత విజయాల్లో నీళ్ల విషయం చాలా బ్రహ్మాండం విషయం. తర్వాత విద్యుత్ బుచ్చన్న, విద్యుత్ విషయం నేను ఇంతకుముందే చెప్పిన, రోజు కరెంట్ ఎప్పుడు వస్తుందో, మన గోరేటి ఎంకన్నా ఎంత అద్భుతమైనటువంటి పాటలు, రాత్రి వేళ కరెంటు, దొంగోడొచ్చే వేళ్లకు కరెంట్ వచ్చే ఎంకన్నా అని ఓ పాటలు మనం విన్నాం. అంటే ఎవడే రాత్రి 12 గంటలకు దొంగలు వచ్చి ఇంట్లో పడతారని అనుకుంటుంటాం కదా. 12 గంటలకు అప్పుడు టిక్న లైట్ వస్తే ఉరికి మోటార్ దగ్గరికి పోయి అప్పుడు ఒత్తాలి. ఇప్పటి లెక్క సెల్ ఫోన్లో కూడా ఇవాళ ఆపరేట్ చేస్తున్నారు. అప్పుడు లేదు, 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు ఉడిచి ఎన్నడూ సంసారాలు చేయలే బుచ్చన్న తెలంగాణ యువకులు. 20 ఏళ్ళు 20 ఏళ్ళు పెళ్ళాం దగ్గర పండుకున్నది లేదు. అంటే ఉన్నమాట చెప్పాలంటే ఇది 15 వరకు మనం వచ్చే వరకు పరిస్థితి ఇది. పిల్లల ముఖం చూడకపోదురు బుచ్చన్న. అర్ధరాత్రి లేచిపోవాలి, ఇంటికి పోయారకల్లా పిల్లలు స్కూల్కి పోవాలి, బడికి పోవాలి. అసలు పిల్లలను చూడని తండ్రి ఎట్లన్నా మనం ఆలోచించగలుగుతామా? తెలంగాణ అటువంటి విషయంలో తల్లాడేది. ఎందుకు కోరుకున్నారు తెలంగాణ అంటే గివి కావాలని. ఇవాళ 2 పూటల నీళ్ళు వస్తే తెలంగాణ తెచ్చుకున్నందుకు రైతు గర్వపడడా బుచ్చన్న? ధర్నాలు లేని తెలంగాణ ఫస్ట్ టైం చూసినాం. అదే అంటున్నా, తెలంగాణ ముట్టడి లేని తెలంగాణ. నేను ఏమంటున్నా, రాజకీయపరమైన విమర్శలు వేరు బుచ్చన్న, మనం కూడా చేయొచ్చు. మార్పు చాలా స్పష్టంగా విద్యుత్ విషయంలో గతంలో ఒక ట్రాన్స్ఫార్మర్ కలిపి బుచ్చన్న నాకు అనుభవం. నేను కూడా 2 సంవత్సరాలు వ్యవసాయం చేసిన, చదువు మానేసి, చదువుకునేటువంటి స్తోమత లేక 2 సంవత్సరాలు మానేసినటువంటి సందర్భంలో మా ఊర్లో ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే ట్రాన్స్ఫార్మర్ బళ్ళ పెట్టుకొని రైతులందరం పోయి సబ్స్టేషన్ దగ్గరికి పోయి ఆ ట్రాన్స్ఫార్మర్ ఇచ్చి అందరం బియ్యం తీసుకుపోయి వండుకొని ఆడనే కూర వేసుకుని ఇంత టమాటా కూర తీసుకొని వారం రోజులు సబ్స్టేషన్ దగ్గర కూర్చొని వారం అయిన తర్వాత 10 రోజులకు మనిషికి పైసలు జమ చేసి ఆ డిఈకి ఏఈకి నీకు ఆలబెడితే అప్పుడు మా ట్రాన్స్ఫార్మర్ మాకు ఇస్తే పోయే వరకు పంటలు ఎండిపోతుండే బుచ్చన్న. ఇది తెలంగాణ బతుకు బుచ్చన్న. ఇవాళ ఉందా బుచ్చన్న? ఇవాళ కేసీఆర్ గారు విద్యుత్లో సంస్కరణ తెచ్చి మొబైల్ ట్రాన్స్ఫార్మర్ సిస్టమ్ తీసుకొచ్చి 24 గంటల్లో విద్యుత్తును ట్రాన్స్ఫార్మర్ తీసేసి కొత్త ట్రాన్స్ఫార్మర్ పెట్టేటువంటి వ్యవస్థను తీసుకొచ్చాడు. ఈ సంస్కరణలు అవి అప్పు తెచ్చిండా, ఏమి తెచ్చిండు, అది వేరే చర్చ. కానీ తెలంగాణ ప్రజలకి అవసరమైనటువంటి మౌలిక సౌకర్యాల్ని కల్పించడంలో, విద్యుత్ కల్పించడంలో, నీటిని కల్పించడంలో ఒక గొప్ప విజయాన్ని సాధించినటువంటి పరిపాలన కేసీఆర్. ఇందులో ఈ 2 విషయాలు. తర్వాత సంక్షేమ విషయంలో ఎవరు అడగని ఊహించని చేసిండు. ఆయన ఇంకా ఏం చేయాల్సిండే? ఇంకా చాలా చేయాల్సి 2 అనుకున్నాం. కొత్త తరానికి మీరు అన్నారు, మీరు ఎదిగొచ్చిన తరం అంటే కష్టాలు ఉండాలన్న ఉద్దేశం కాదు, బుచ్చన్న. మా జయశంకర్ సార్ గారు చాలా మంచి మాట చెప్పిండు బుచ్చన్న. ఎందుకంటే మీకు తెలుసు, నాకు తెలుసు, మేము అటు కూర్చున్నాం, మీరు ఇటు కూర్చున్నారు, తేడా అంతే. కానీ అందరం ఒకే రకమైన ఉద్యమాలు చేసినటువంటి వాళ్ళం, ఒక వేవ్ లెంత్ ఉన్నటువంటి వాళ్ళం ప్రజల పట్ల. జయశంకర్ గారు ఏమన్నారు? భౌగోళిక తెలంగాణ వచ్చింది. ఒకవేళ రేపు తెలంగాణ ఇంకా ఆయన తెలంగాణ వచ్చినాక బతికిలేడు పాపం. ఒకవేళ తెలంగాణ వస్తే ఇది భౌగోళిక తెలంగాణ మాత్రమే. మనం నిరంతరం కష్టపడి దీన్ని ప్రజల తెలంగాణకో, సామాజిక తెలంగాణనో, ఇంకా ఏ తెలంగాణనో ఎవరెవరు ఏ భాషను చెప్పుకుని దాన్ని మార్చాలంటే మనం 90% కష్టపడాలనిపించాను. 10% ఉద్యమం ద్వారా కష్టపడ్డ ద్వారా వచ్చిన తెలంగాణను 90% కష్టపడి సాధించుకోవాల్సినటువంటి అవసరాలు ఉన్నాయి. కానీ అనేక అడ్డంకులు, అనేక విషయాలు ఇవన్నీ కూడా ఇందులో ఇమిడి ఉన్నాయి. ఇంకా నిరుద్యోగులకు సంబంధించినటువంటి విషయంలో చాలా చేయాల్సినవి ఉండే బుచ్చన్న. నిరుద్యోగులు
ఎందుకంటే తెలంగాణ అనేటువంటిది ఏమైపోయిందంటే ఇది మెకానికల్గా ఒక ముఖ్యమంత్రిని తీసి ఇంకొక ముఖ్యమంత్రిని తెచ్చిన తెలంగాణ కాదు బుచ్చన్న. ఇది అనేక యాస్పిరేషన్స్, అంటే ఒక దశాబ్దాల కాలం పాటు అనగదొక్కబడిన తెలంగాణ ప్రజల విష్తో వచ్చినటువంటి తెలంగాణ. సహజంగానే కోరికలు కూడా అట్లే ఉంటాయి బుచ్చన్న. అంటే మా మొత్తం ఇదివరకు హాస్పిటల్లో మీరు చిన్నతనంలో చూసిందని నేను అనుకుంటున్నాను. నేను చూసిన మనం జ్వరం వచ్చినా కక్కు వచ్చినా కాలు ఎరిగిన ఏదైనా హాస్పిటల్ ఒకటి మనకు తెల్ల గోలి రంగు నీళ్ళు అని ఉంటుండే హాస్పిటల్. ఇట్లా అని ఏమైందంటే జ్వరం వచ్చిందంటే ఆ 2 గోళీలు చేతులు పెట్టి రంగు నీళ్ళు పోసి మనకి ఇద్దరు చివరి దశ మంచిగానే ఉన్నాం. మనకు దాని మీద ఏం దాన్ని తాగి చచ్చిపోయినోడు లేడు ఇప్పటిలాగా. ఆ గోల్ వేసుకునేవాడు రియాక్షన్ అయింది లేదు ఆ రోజు, ఏమీ కాలేదు, మంచిగానే తాగినాం బతికినాం. ఆనాడు ఉన్నటువంటి స్థితి. ఈనాడు రంగు గోలి అది పెడితే వాడు వస్తాడా లచ్చన? మారింది, తరం మారుతున్నది, ఆలోచనలు కూడా మారుతున్నాయి. అందుకే డెఫినెట్గా ఈ అనేక సమస్యలు, నిరుద్యోగులకు సంబంధించిన సమస్య ఏమైందంటే అందరికీ ఉద్యోగాలు వస్తాయి అనేటువంటి ఒక గొప్ప నమ్మకాన్ని నిరుద్యోగులు పెట్టుకున్న తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక జోనల్ సిస్టమ్ రావడం, రకరకాల ఇబ్బందులు రావడం, పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఒక ఏమంటామో అది జరగాల్సినటువంటి పని కాకుండా లీకేజ్ వ్యవహారం జరగడం, ఇన్స్టిట్యూషన్ల పట్ల వ్యతిరేకత రావడం ప్రజలకి, ఇవి వెంటనే సరిచేయాల్సి ఉండే. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సరిచేయాల్సినటువంటి అంశాల్లో నేను అనుకున్నటువంటిది ఏంటంటే పేపర్ లీక్ అయింది బుచ్చన్న. లీక్ అయిన వెంటనే అందరినీ శాక్ చేయాల్సి ఉండే బుచ్చన్న. అంటే తప్పు చేస్తేనే శాక్ చేస్తారని కాదు, ప్రజలలో వీళ్ళు తప్పు అని అన్నప్పుడు డెఫినెట్గా అధికారంలో ఉన్నటువంటి నాయకులు చేయాల్సిన పని ఏంటంటే చర్యలు తీసుకోవాలి. కేసీఆర్ ఏమనుకున్నాడు, అరే వాళ్ళు ఏం చేయలేదని అంటున్నారు కదా, నిర్దోషులను మనం దోషులకు ఎందుకు చేయాలి, మంచిది కాదు. కానీ కేసీఆర్ ఒక మానవత్వం ధోరణిలో ఆలోచించిండు. కానీ నిజంగానే ప్రజల పక్షం వహించి, ప్రజలు ఇవాళ వాళ్ళ దోషి అంటున్నారు, నిరుద్యోగులందరూ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మీద ఆరోపణలు చేస్తున్నారు. జనార్దన్ రెడ్డి మంచి లీడరే కావచ్చు, చాలా నాకు కూడా బాగా పరిచయం ఉన్నటువంటి ఆఫీసర్. కానీ ప్రజలలో ఒక భావం వచ్చిన తర్వాత డెఫినెట్గా ఒక రాజకీయ పార్టీగా, ఒక నడిపిస్తున్నటువంటి నాయకుడిగా ఆ రోజు నిర్ణయాలు తీసుకునేది ఉండేది మేము అనుకున్నాం. అది జరగకపోవడం వల్ల ఏమైంది బుచ్చన్న, అసలు ఉద్యోగాలు దొరికేది 10 మందికైనా వేలాది మందికి, లక్షలాది మందికి ప్రభుత్వం పట్ల వ్యతిరేకత పెరిగింది బుచ్చన్న. అంటే ఈ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందనేటువంటి ఒక భావనకి ప్రజలు వచ్చేసారు. ఇట్లా కొన్ని చిన్న అంశాలు చేయాల్సిన అంశాలు చేయలేదు. తర్వాత ఉద్యోగుల నియామకాల్లో కూడా సరే అడ్డంకులు వచ్చినాయి, 40,000 మేము పెట్టిపోయినాము, 50,000 ఇవాళ రేవంత్ రెడ్డి గొప్పగా చెప్పుకుంటున్నాడు కదా, ఆ 50,000 మేము ఇచ్చి ఉంటే ఎంత బాగుండేది బుచ్చన్న. కోట్లు రకరకాలు. ఇప్పుడు కాళేశ్వరం కూడా ఉంది, మేడిగడ్డకు సంబంధించి ఏదో చిన్న సరే కోర్టు ఆ రోజు ఏమైపోయిందంటే ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి వీళ్ళు బాగా ప్రచారం చేసుకున్నాం. ఇన్ టైంలో ఆ రోజు సీఈలు యాక్షన్ చేసి ఉంటే, ఒక సీఈఓ ఈఎన్సో అక్కడికి పోయి ఆ తప్పు జరిగింది, నిజంగా తప్పు జరిగిందా, ఏఈ చేసినా లేదా, అడావిడిగా ఒక 5-6 ఇంజనీర్లను దీనికి జరిగిన కారణం ఏందని ఒక విచారణ వేసి వెంటనే దాన్ని కొంత సరి చేసేటువంటి ప్రయత్నం చేస్తే ప్రభుత్వం ఇది ఉండకపోతుండే కదా బుచ్చన్న. ఏమైపోయిందంటే ఇట్లా, అంటే మనం మరణానికి ఏవో కారణాలు అన్నట్టు, 1,00,000 కారణాలు అన్నట్టు ఇట్లా ఇవన్నీ కారణాలు ఉన్నాయి. తర్వాత ప్రధానంగా ఇంకా జరగాల్సింది ఏముంది అంటే తెలంగాణ ఒక అద్భుతమైనటువంటి మంచి అవకాశం ఇచ్చింది బుచ్చన్న రాజకీయంగా. అంటే తెలంగాణ వస్తే కొత్త రాజకీయ నాయకత్వం వస్తుందని. ఆ కొత్త రాజకీయ నాయకత్వం అనేది కేసీఆర్ వేవ్లెంత్తో జమగూడినటువంటి ఒక రాజకీయ నాయకత్వం ఇంకా ఎదగలేదు బుచ్చన్న. ఎందుకంటే వాళ్ళకి కావలసినటువంటి అవకాశాలు రాలేదు. చాలామంది అనుకోవచ్చు. అంటే దానికి ఏమైపోయింది బుచ్చన్న, రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీ ఆ రోజు ఉన్న ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ఓటు నోటు ద్వారా ఒక క్రైమ్ చేసే ప్రయత్నం చేసిన తర్వాత ముఖ్యమంత్రి గారికి వచ్చిన ఆలోచన ఏంటంటే కనీసం మనం కాకతీయ మిషన్ చేయాలన్నా, ఇంత చెరువులు మంచిగా చేయాలన్నా, కరెంట్ ఇవ్వాలన్నా ఇవాళ మనం రాజకీయంగా బలపడాలంటే ఇతర రాజకీయ పార్టీల నుంచి తీసుకొచ్చి ఇక మన పార్టీని పడేయకుండా చేసేటువంటి ఒక ప్రయత్నం చేయాలని ఒక రాజకీయపరమైన ఎత్తుగడలో భాగంగా అందరినీ తీసుకోవాల్సినటువంటి ఒక అనివార్య స్థితి ఏర్పడినాక సహజంగానే అద్భుతమైన రాజకీయ నాయకత్వం రాదు కదా బుచ్చన్న. ఉన్న రాజకీయ నాయకత్వం నుంచే తీసుకోవాలి. కాబట్టి ఆ ఉన్న నాయకులే గొప్ప నాయకులు అయిపోయారు, పాత నాయకులే మళ్ళీ
సహజంగానే ప్రజలు ఏమొచ్చిందంటే "అరే, ఇంతకాలం వీళ్ళని చూసినాం మళ్ళీ వీళ్ళని చూస్తున్నాం" అనే భావన సహజంగానే వస్తుంది కదా బుచ్చాను. ఇది అంటే మీరు ఆ, సమస్య నుంచి దాన్ని చాలా సవివరంగా చెప్పారు. కానీ తెలంగాణ స్వభావం ప్రశ్నించడం. ప్రశ్నించే అవకాశాన్ని కూడా ఇచ్చి ఉంటే కేసీఆర్ అది కొత్త తరానికి అది వివిధ రకాల ఆలోచనలు చేసి వెళ్ళే అవకాశం ఉండేది కాదు కదా అని అంటే కనుక మీరు అంగీకరిస్తారా? అంటే బుచ్చన్న అంటే నేను అదే ఆలోచించేటువంటి తరుణం. కేసీఆర్ ఏదో ఆలోచించినా అది అణచడానికో సమాజం బాగుపడొద్దనో లేకుంటే ఎవరిని అనచాలనో ఉండదు బుచ్చన్న. మంచి చేద్దామని ఆయన మంచి చేద్దామనేటువంటి ధోరణిలో ఇప్పుడు మనం నీళ్ళు ఇస్తున్నాం, తర్వాత విద్యుత్ ఇస్తున్నాం, ఈ సమాజాన్ని మంచిగా చేసుకుంటూ పోతున్నటువంటి తరుణంలో ఈ అనవసరమైనటువంటి ఇరిటేషన్ తెచ్చి ఈ పనులు ఆపేటువంటి ప్రయత్నంలో ఇది మంచిది కాదనేటువంటి ధోరణితో ఆయన కొన్ని నిర్ణయాలు అవి ప్రజలకు వ్యతిరేకంగా మారినాయి బుచ్చాను. అంతే తప్ప కేసీఆర్ గారికి ఇరిటేషన్ ఉండొద్దని. నిజంగా ఏ ముఖ్యమంత్రిని ఏమనుకుంటే ఏం పోతుంది, 317 జోనల్ సిస్టమ్ ఉంది, కేసీఆర్కి ఏం పోతుంది బుచ్చాను? ఓ టీచరు మహబూబ్నగర్లో పనిచేస్తుంది, సిద్దిపేటలో పనిచేస్తుంది, నారాయణపేటలో పనిచేస్తుంది, ఆయనకు వచ్చేది ఏం లేదు కదా. ఆయన ఏం ఆలోచించిండంటే ఇదివరదాకా ఉన్నటువంటి సిస్టంలో మార్పులు రావాలి, 70-30 రావాలి. నన్ను అడిగిండు బుచ్చన్న, ఆదిలాబాదు నీకు తెలుసు కదా దేవి ఎట్లా ఉంది అంటే నేను చెప్పిన సార్ గోండ్లు ఇంత పెద్ద ఎత్తున గోండ్లు ఉంటే ఆదిలాబాద్కు రావాల్సినటువంటి ఉద్యోగాలలో కనీసం ఒక జూనియర్ అసిస్టెంట్ కూడా గోండు లేనటువంటి స్థితి ఉంది అన్న మా మెంబర్ ఎవడు గోండు లేడు తెలంగాణ ఉద్యోగులలో. ఇది ఎంత అన్యాయం అంటే దీనికి కారణం ఏందన్నాను. దీనికి కారణం ఏంది? స్థానికులకు ఉద్యోగాలు లేకపోవడం వల్ల, రిజర్వేషన్లు లేకపోవడం వల్ల ఆదిలాబాద్లో పనిచేసే వాళ్ళు అంతా వరంగల్లోలే లేకుంటే ఖమ్మం వాళ్ళు. ఈ జోనల్ వల్ల ఏమైంది, ఆదిలాబాద్ సప్రెస్ అయిపోయిందన్న, దీన్ని మార్చాలని మేము చెప్పినాం. ఆ మార్పులో తను చేసిండు, మార్చిండు. దానివల్ల కొంత డిస్ప్లేస్మెంట్ అయ్యింది. మేమేం చెప్పినాం బుచ్చన్న, నేను నా కేసీఆర్ గారు నన్నే కమిటీ చైర్మన్గా వేసి మేము అందరం బిట్టెలు అందరితో శ్రీనివాస్ అందరితో మాట్లాడి ఏం చెప్పినామంటే ఉన్న ఉద్యోగులకు ఇది వర్తించకుండా చేయండి, కొత్త వచ్చే నియామకాలని పెట్టండి. ఉదాహరణకు 500 ఉద్యోగాలు మహబూబ్నగర్కి రావాల్సి ఉంటే ఇప్పుడు పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల దగ్గర అందరి దగ్గర ఆప్షన్ తీసుకోండి, బయట ఉన్నటువంటి ఉద్యోగులు మహబూబ్నగర్కి ఎవరు పోతారో ఆప్షన్ తీసుకోండి. అంటే అంత కలిసి ఒక 700-800 వస్తారు. 500 ఉద్యోగాలు అక్కడ ఉన్నాయి. ఈ 300 సూపర్మెనరీ పోస్టు క్రియేట్ చేయండి, వాళ్ళు రిటైర్ ఎవరికి అక్కడ ఉంటారు, తర్వాత ఆ పోస్టులు రద్దు అయిపోతాయి, 500 స్థానికులకు దక్కుతామంటే అధికారులందరూ కూడా కేసీఆర్ మైండ్ను వాచ్ చేసి రాజ్యాంగబద్ధంగా ఇది చెల్లదు, ఇది రాష్ట్రపతి ఉత్తర్వుల వల్ల అయిపోతుంది, ఇటువంటి సిస్టమ్ లేదు అని ఈ బ్యూరోక్రాట్లు ఉన్నారు కదా బుచ్చన్న, అసలు మొత్తం ప్రభుత్వాలనే ముంచేదే ఈ ఐఏఎస్ బ్యూరోక్రాట్లు ముంచేది. ఇక రేపు రేవంత్ రెడ్డి ముంచబోయేది వాళ్ళే, నిన్న మమ్మల్ని ముంచింది కూడా వాళ్ళే. కారణం ఏంటంటే వాళ్ళకు ఒక మానవీయ కోణం ఉండదు బుచ్చన్న. ఏమన్నా అనుకోని, నాకు చాలామంది మిత్రులు ఉన్నారు ఐఏఎస్ అధికారులు, శంకరన్ లాంటి గొప్ప గొప్ప వాళ్ళు ఎంత గొప్ప ప్రయోగాలు చేశారు బుచ్చన్న. శంకరన్ లాంటి వారు కావచ్చు, మా ప్రేమచంద్రారెడ్డి గారు మా జిల్లా కలెక్టర్గా చేసిండు, ఇప్పుడు చాలామంది మంచి మంచి కలెక్టర్లను మేము చూసినాం. ప్రజల పట్ల చాలా కన్సర్న్ ఉన్నోళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళకు మనం సెల్యూట్ చేయాలి. అటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కానీ మనం చూస్తున్నాం కదా, ఈ బ్యూరోక్రాట్లు ఏం చేస్తారంటే వాళ్ళకి రాజకీయాలతో సంబంధం లేదు, మనుషులతో సంబంధం లేదు, మనుషులు పడే కష్టాలతో సంబంధం లేదు, ఏ ఆర్తి నుంచి తెలంగాణ వచ్చిందో వాళ్ళకి తెలియదు, ఏ తల్లాడతో తెలంగాణ వచ్చిందో తెలియదు, ఈడ ఎంత నరకం చూసారో తెలంగాణ ప్రజలు వాళ్ళకి తెలియదు. వాళ్ళకు రూల్స్ రెగ్యులేషన్స్ బుక్స్, ఈ రూల్స్ రెగ్యులేషన్స్ బుక్స్ కోణం నుండి ఏ ప్రభుత్వం అయితే పనిచేస్తుందో ఆ ప్రభుత్వం డెఫినెట్గా ప్రజా వ్యతిరేక ప్రభుత్వంగా మారుతుంది బుచ్చ. డెఫినెట్గా ఆ రూల్స్ని ప్రజల అవసరాలకు అనుగుణంగా నువ్వు మార్చుకోవాలి. బ్రిటిష్ ఎప్పుడో పెట్టినటువంటి రూల్సే ఇంకా చచ్చినాయి బుచ్చను. దీన్ని మార్చే సాహసం ఎవరు చేయరు, ఆ పని ఎవరికి ఉండదు. మేము కూడా కేసీఆర్తో చాలా సందర్భాల్లో చెప్పినాం. ఈ 1937 రూల్స్, 1947 లీవ్ రూల్స్, 1918 రూల్స్, 30 పోలీస్ సెక్షను, ఇవన్నీ ఎక్కడి బుచ్చన ఎప్పుడో తెచ్చిన వాటిని ఈ సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా మారాలి కదా. మనం మారతలేమా బుచ్చన్న ఇయ్యాల? మనకు ఇదివరకు కంప్యూటర్ అంటే మేము వ్యతిరేకించే వాళ్ళం. కంప్యూటర్ అంటే మనుషుల్ని మానవ వాటిని డిస్ప్లేస్మెంట్ చేస్తుంది, మనుషులు లేకుండా చేస్తుంది. ఈ కంప్యూటర్ రావడం వల్ల థర్డ్ వరల్డ్లో మీరు ఆందోళన అవే కదా అది అంతే. ఒకప్పుడు ఉద్యోగుల ఆందోళన ఏంది బుచ్చన్న? కంప్యూటరీకరణ చేయొద్దు ఆఫీసులల్లో.
ఇవాళ కంప్యూటరీకరణ వద్దంటే మన నువ్వు ఈ సమాజం ఇవాళ ఊరుకుంటుందా? 9-10 లక్షల ఉద్యోగాలు కంప్యూటర్గానే వచ్చినాయి ప్రైవేట్ రంగం. అంటే సమాజం ఒక్కొక్క రకమైన ఒక ప్రోగ్రెసివ్ స్టైల్కి పోతుంది. అందులో అడ్వాంటేజ్ ఉంటుంది, డిస్అడ్వాంటేజ్ ఉంటుంది. ఎప్పుడైనా తప్పదు. కానీ నువ్వు ఆ మార్పును అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసి ఎప్పుడు నేను అశోకుని కాలం లాగానే ఉంటాను, నువ్వు చెట్లు నాటుకుంటూనే ఉంటానంటే సమాజం క్షమించదు బుచ్చన్న. మార్పు అనివార్యం. మార్పు అనివార్యం కదా, మారవలసింది. డెఫినెట్గా మారాలి. మారకుండా మనం ఇక్కడనే కదం దొక్కుతూ ఉంటే నువ్వు ఏం చేస్తావు అన్నట్టు, ముందుకనే పోవాలి, వెనక్కనే పోవాలి. కాబట్టి ఇటువంటి ఈ సమాజంలో అవసరాలని అవసరమైనటువంటి మార్చేటువంటి ప్రయత్నం జరగాలి. అందుకని నేను బ్యూరోక్రాట్ల మీద మన చర్చ ఇక్కడ దాకా వచ్చింది. ఈ బ్యూరోక్రాట్లు కేసీఆర్ హయాంలో అనేక మంది బ్యూరోక్రాట్లు, ఇవాళ పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు, అనేక మంది కేసీఆర్కు దగ్గర ఉన్నటువంటి కొంతమంది బ్యూరోక్రాట్లు వ్యవహరించినటువంటి తీరు వల్లనే ఇవాళ అనేక సమస్యలు అటు ఉద్యోగులు ఎదుర్కొన్నారు, ఉపాధ్యాయులు ఎదుర్కొన్నారు, సమాజం ఎదుర్కొన్నది. ఇవాళ వారి కారణంగానే ఇవాళ. ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పిన వాళ్ళకి ఆర్తి ఉండదని. కేసీఆర్కు ఉండే ఆర్తి ఏంది? నా ప్రజలు బాగుపడాలి, నా ప్రజలకు నీళ్లు రావాలి, నా ప్రజలకు కరెంటు కావాలి, నా ప్రజలకు నేను ఒక ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక మర్చిపోలేని జరగాలి అని ఆయన కోరుకుంటాడు. నువ్వు ఆయన కోరుకున్నకు అనుగుణంగా నీ నిర్మాణం జరగానా? నువ్వు అది జరిగితే మనకు ఆడిట్ వస్తుంది, కాగ్ రిపోర్ట్ వస్తుంది, లేకుంటే ఇంకోటి వస్తుంది అని చెప్పి నువ్వు ఆయన చేతులు ముడిచేటువంటి ప్రయత్నిస్తే ఎవరైనా ముందు పోతారా బుచ్చన్న? ఇవాళ రేవంత్ రెడ్డిలో ఉన్న బ్యూరోక్రాట్లు కూడా అట్లే వ్యవహరిస్తున్నారు చాలామంది. రేవంత్ రెడ్డికి ఉద్యోగుల సమస్యల గురించి అంటే డబ్బులు లేవు అని చెప్తే ముఖ్యమంత్రి ఏమంటే నన్ను గోసుక తింటారా, వడక తింటారా, ఇటువంటి మాటలు మాట్లాడినాక అంటే నిజంగా ఆయన ఆవేదనతో అన్నట్ల ఆ మాట కనుక ఎట్లా కారణం వీళ్ళే చెప్పించినట్ల ఆయనతో. సమాజం పట్ల నీకుంటుంది ఆవేదన, నాకుంటుంది బుచ్చన్న. ఆవేదనను వ్యక్తపరిచేటువంటి భావ వ్యక్తీకరణ అనేటువంటిది సందర్భాన్ని బట్టి ఉంటుంది బుచ్చన్న. నువ్వు అదే ఎవరికి చెప్పాలి బుచ్చన్న? అందాల పోటీల కోసం నిర్వహించే రివ్యూ మీటింగ్లో ముఖ్యమంత్రి గారు ఉంటే నేను ఏం డబ్బులే లేవయ్యా, ఎట్లా చేద్దాం ఈ అందాల పోటీలు అని అంటే సమాజం రిసీవ్ చేసుకుంటుంది బుచ్చన్న. కానీ ఉద్యోగులకు ఏముంటుంది బుచ్చన్న? ఒక మా స్వామిగౌడ్ గారు చెప్తారు ఎప్పుడైనా, ఒక ఇంక్రిమెంట్ వస్తే ఒక స్వీట్ డబ్బా తీసుకుపోయి మా పెళ్ళం మేము ఖుషి చేసుకునేటువంటి వర్గం మాది అని మా స్వామిగౌడ్ గారు అప్పుడప్పుడు చాలా అద్భుతంగా, ఆయన వ్యక్తీకరణ మనకు రాదు, ఆయన చెప్తుంటాడు కదా బుచ్చన్న. నేను ఏమంటున్నా, ఉద్యోగులు అనేటువంటి వాళ్ళు ఏంది ఇలా ఒక డిఏ కావాలని ఒకటి కావాలని అడుగుతారు బుచ్చన్న. ఇది మధ్యతరగతి నువ్వు ఎంత ఇచ్చినా సంతృప్తి చెందరు, అది కూడా చెప్తున్నా బుచ్చన్న. నేను మధ్యతరగతి ఎప్పుడు ఏదో కావాలి, ఏదో ఆ తృష్ణ తీరదు. మన మంగళగిరి పానకాల స్వామి పోస్తా ఉంటుంది, పోసినా కొద్ది పోతుందట. నేను చూడలే కానీ అంటుంటారు కదా. మధ్యతరగతి కూడా ఎట్లుంటుందంటే ఇవాళ టీవీ వచ్చినాక మొదలు 22 ఇంచులు కావాలనుకుంటాం, తర్వాత 44 కావాలనుకుంటాం, తర్వాత 74 కావాలనుకుంటాం, తర్వాత 174 కావాలనుకుంటాం. ఇది మధ్యతరగతిలో ఉండేటువంటి ఒక స్వభావం. ఇది అంటే వర్గ స్వభావమే. అది మధ్యతరగతి వర్గ స్వభావం. నేను కులాల వర్గాలకు అట్లా చెప్తలేను. ఇది మధ్యతరగతి. ఎప్పుడైనా ఇప్పుడున్న స్థితి కంటే ఇంకా గొప్పగా ఉండాలని కోరుకునే తప్పు కాదు. కాబట్టి అటువంటి వాళ్ళు ఒకటి అడిగినప్పుడు పరిస్థితులు బాగా లేకపోయినప్పటికీ కూడా నేను ఉద్యోగుల సమస్యలను అర్థం చేసుకుంటున్నా, దీన్ని మనం కూర్చొని పరిష్కరించుకుందామని ఒక మాట అంటే ఈ ఇష్యూ వచ్చేది కాదు బుచ్చ. నిజంగానే 2 వర్షన్స్ ఉన్నాయి, ఆయన ఉన్నట్టు చెప్పిండు. ఉన్నట్టు దావసులు ఎందుకు చెప్పలేదు బుచ్చన్న? ఉన్నట్టు దావసులు కూడా చెప్తే 2.5 లక్షల కోట్లు నీకు పెట్టుబడులు రావు కదా. మళ్ళీ అక్కడనేమో హైదరాబాద్ రైజింగు, హైదరాబాదు బ్లూమింగు, హైదరాబాదు గ్రోయింగు అని నువ్వు చెప్పినావు కదా. అక్కడ మాకు ఇన్ని ఎకరాల పంట పడుతుంది, కాళేశ్వరం నీళ్ళు వస్తాయి, విద్యుత్ విరాజిల్లుతుంది, మా ఈ దుర్గం చెరువు బ్రిడ్జ్ ఇట్లుంటుంది, ఇవన్నీ ప్రజెంట్ చేసినావు కదా. యాదాద్రి ఒక పెద్ద మా అద్భుతమైనటువంటి కట్టడం, ఇవన్నీ నువ్వు చెప్పి 2.5 లక్షల కోట్లు అప్పు తెచ్చుకోవడానికైతే హైదరాబాద్ రైజింగు, గ్రోయింగు ఇవన్నీ వచ్చినాయి బుచ్చన్న. ఉద్యోగులకు ఒక డిఏ వేయడానికి నువ్వు ఎందుకు ఈ హైదరాబాద్ను ఫాలింగ్ అని చెప్తా ఉన్నావు, క్యాన్సర్ అని చెప్తా ఉన్నావు, టీబీ అని చెప్తా ఉన్నావు తెలంగాణకు? అంటే ఆయన అంటే ఏ ఉద్దేశంతో అన్నట్లని మీరు అనుకుంటున్నారు? నేను డెఫినెట్గా ఆయన అంటే ఏం బుచ్చన్న, సహజంగానే ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయి బుచ్చన్న. అది ఎవరు అవునన్నా కాదన్నా అది ఎవరు కేసీఆర్ క్రియేట్ చేసింది కాదు, గత ప్రభుత్వం క్రియేట్ చేసింది కాదు, ఈ ప్రభుత్వం హామీల వలన వచ్చినటువంటి ఇబ్బంది ఇది. మీరు ఏమన్నారు బుచ్చన్న? ఎటువంటి హామీలు మీరు చూసారు కదా మేనిఫెస్టోలో పెట్టినటువంటి 2 లక్షల రుణమాఫీ, టక్కన ఒకేసారి మేము 2 లక్షల రుణం. రైతు బంధు 10,000 ఇస్తారా? ఏం 10,000? ఇవి ఎవరికి సరిపోతాయి? 15,000.
తర్వాత ఏం ఇది షాదీ ముబారక్ కళ్యాణ్ లక్ష నుంచి ఒక తులం బంగారం ఇస్తే అయిపోతుంది కదా, ప్రజలు ఏమన్నా ప్రజల సొమ్ము ప్రజలకే వంచాలి కదా, ఒక తులం బంగారం ఇస్తే ఏంది అని అన్నావు. మళ్ళీ ఇవాళ ఏమైపోయింది బుచ్చన్న, రైతు కూలీలకు నేను డబ్బులు ఇస్తాను, తర్వాత ఇట్లా చాలా హామీలు ఉన్నాయి అన్ని వర్గాలకు. బహుశా అన్ని హామీల విషయంలో ఎందుకు అమలు చేయలేకపోతున్నారు వచ్చే ఫ్రస్ట్రేషన్ నుంచి నేను అదే లేవు ఇక్కడ. నేను ఆయన ఏం చెప్తున్నా అంటే వాళ్ళ హామీలు బాగా ఇచ్చిండ్రు, అధికారంకి వచ్చిర్రు బుచ్చన్న. అధికారంలోకి వచ్చినాక గ్రౌండ్ రియాలిటీ చూస్తే ఈ మేనిఫెస్టోలో 10% కూడా అమలు చేయలేమనేటువంటి ఒక నిర్ధారణకు వచ్చేసారు బుచ్చన్న. వచ్చేసి ఒకేసారి ఇట్లా అన్నారు కదా బుచ్చన్న, ఒకసారి 31 మార్చి వరకు ఇస్తామన్నది. ఇప్పుడు ఏమైంది, తుమ్మల నాగేశ్వరరావు గారు మేము మే 23 తర్వాత 4 ఎకరాలకు ఇస్తామని ఇట్లా అన్నాడు. ఆఖరికి ఇంకొక మంత్రి మేము ఇప్పుడేముంది తులం బంగారం వేడిస్తాం, తులం బంగారం 1,00,000 రూపాయలు అయిందని ఒక మంత్రి ఇట్లా అన్నాడు. ఇక రేవంత్ రెడ్డి నా దగ్గర ఏం లేదని ఇట్లా అన్నాడు. ఆఖరికి ఇట్లా చేసే ప్రయత్నంలో భాగంగా ఒక్కొక్కరు చేతులు మొత్తం ఎత్తేయకుండా మెల్లమెల్లగా ఎత్తే ప్రయత్నం చేసి ఇలా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇక్కడ మనము ఒక 50 సంవత్సరాల వెనక్కి నుంచి మాట్లాడుకుంటూ వచ్చినాం. నిరంతరం కష్టాలు ఘర్షణతో ఉన్న తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చాలా మార్పు వచ్చింది. గ్రామీణ ప్రాంతం నుంచి నగరం వరకు ప్రజల జీవనంలో మార్పు వచ్చింది, ఆలోచనలో మార్పు వచ్చింది. నిరంతరం సంఘర్షణ, నిరంతర దుఃఖం నుంచి ఉపశమనం పొందింది తెలంగాణ. భవిష్యత్తు ఇంకా బాగుంటుంది కూడా, రాబోయే. ఇప్పుడు ఈ ప్రభుత్వము, గత ప్రభుత్వం లేని లోపాలే అనుకున్నాం. ఈ ప్రభుత్వం విద్యాపరంగా ఈ తరాన్ని ఎడ్యుకేట్ చేసే విధంగా, మోటివేట్ చేసే విధంగా, సానుకూల దృక్పథంతో వెళ్ళే విధంగా ఏం చేస్తే బాగుంటుంది? డెఫినెట్గా బుచ్చన్న, మంచి ప్రశ్న ఇది. విద్య విషయంలో తెలంగాణకు సంబంధించినటువంటి ఒక అద్భుతమైన చరిత్ర ఉంది బుచ్చన్న. ఎందుకంటే మళ్ళీ ఇక్కడ రేవంత్ రెడ్డిని మనం తీసుకోవడం అనేటువంటిది కొద్ది ఇబ్బంది అనిపిస్తుంది, కానీ తప్పదు బుచ్చన్న. ఎందుకంటే మొన్న ఎస్ఎస్సి రిజల్ట్స్ సందర్భంగా విద్యార్థులకు సంబంధించినటువంటి వాళ్ళకు రిజల్ట్స్ వచ్చిన సందర్భంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ విద్యార్థులకు ఏం చెప్పాలి బుచ్చన్న, తెలంగాణ చాలా ఇబ్బందుల నుంచి, సుదీర్ఘమైన పోరాటం నుంచి తెలంగాణ వచ్చిన తెలంగాణను మనం కష్టమో నష్టమో కాపాడుకుంటున్నాం, ముందుకు పోతున్నాం. ప్రభుత్వ పాఠశాలలు బాగు చేయాలి. ప్రైవేటీకరణ అనేది మన మీద బాగా దాడి చేస్తుంది, దానివల్ల ఇల్లు గుల్లవుతున్నది, రైతులు కష్టమవుతున్నది. కాబట్టి విద్యార్థులారా, మీరు అందరూ కూడా మంచి చదివి తెలంగాణ భారత పౌరులు కావడానికి కావాలని చెప్పాలి. కానీ రేవంత్ రెడ్డి గారు చెప్పింది ఏంది బుచ్చన్న, ఒక తెలంగాణగా ఒక్కొక్కసారి చాలా బాధ అనిపిస్తుంది ఇటువంటి మాటలు వినడం. మీరు ఆ ప్రతిపక్ష నాయకుడు ఇంటికే రాడు, 65 లక్షల రూపాయల జీతం తీసుకుంటున్నాడు, ఆయన స్టేచర్ నుంచి మార్చురీకి పోతాడు. ఇట్లా ప్రభుత్వం అంటే ఒక రాజకీయ పార్టీ మీద విషం చల్లడానికి నువ్వు ఎస్ఎస్సి రిజల్ట్స్ను కూడా ఉపయోగించుకున్నావంటే అసలు నువ్వు ముఖ్యమంత్రిగా ఎట్లా నిన్ను యాక్సెప్టెన్స్ చేస్తారు ప్రజలు? కాబట్టి ఈ పెళ్లికి సావుకు ఒకే మంత్రం చదివేటువంటి ముఖ్యమంత్రి భారతదేశంలో ఎక్కడ లేడు బుచ్చన్న, కేవలం రేవంత్ రెడ్డి. కాబట్టి నేను ఏమంటున్నా, డెఫినెట్గా ఈ ప్రభుత్వం సరే, ఆయన ఆకునూరి మురళి గారిని విద్యా కమిషన్ చైర్మన్ వేసాను, చాలా అత్యున్నతమైనటువంటి విలువలు గల కోదండరామ్ గారి ఇలా ఎమ్మెల్సీగా తీసుకొచ్చినాం. వీళ్ళిద్దరికీ ఆ బాధ్యతలు అప్పయ్యప్పు. ఈ విద్యాశాఖ మంత్రి లేడు. అసలు నేను ఇంతకుముందు మీతో 2-3 సందర్భాలు ఇవాళ ఆన్లైన్ బెట్టింగు, డ్రగ్స్, రకరకాలు ఇవాళ విశృంఖలం చేస్తున్నాయి బుచ్చన్న. వీటి మీద ఒక క్యాంపెయినింగ్ చేయండి, మీరు వాలంటీర్లను పెట్టండి. 550 మంది కళాకారులు వాళ్ళు ఉన్నారు కదా, ఆ కళాకారులను ఈ రేవంత్ అన్న 3 జెండుల రంగు పాట, ఆ పాటకు ఎందుకు ఉపయోగిస్తారు బుచ్చన్న? 3 రంగుల జెండా బట్టి అనే పాట వస్తుంది కదా, అది కొద్ది కాలం ఆపండి. మళ్ళీ మీ ఎలక్షన్ల ముందు 3 రంగుల జెండాలు పెట్టుకోండి, ఎవరికేమో అభ్యంతరం ఉండదు. కానీ 550 మంది అద్భుతమైనటువంటి కళాకారులకు ఉద్యోగాలు ఇచ్చాడు కేసీఆర్ గారు. ఆ 550 మంది మెరకల్ లాంటి కళాకారులందరినీ మానవ విలువలు పెంచడానికి, ప్రైవేటీకరణ చేస్తున్నటువంటి దృష్టాంతాలు చెప్పడానికి, ప్రభుత్వ పాఠశాలని మెరుగుపరచడానికి నువ్వు ఉపయోగించు బుచ్చన్న. విద్యలో ఏమైనా ఒక్క సంస్కరణ వచ్చిందా? 15% పెట్టాలని గత ప్రభుత్వం కూడా చేసింది ఏం లేదని ఒక అపప్రదం ఉన్నది కదా. ఇప్పుడు నేను ఏమంటున్నా బుచ్చన్న, గత ప్రభుత్వం మొత్తం చేసింది 100% విద్యారంగం విషయమే, మిగతా విద్యా కమిషన్ వేయకున్నా నేను గురుకులాలు తెలంగాణలో లేవా అంటే మంచిని ఒకటి మినహాయించి చెడు చెప్పన్నట్టు చాలా మంది ఇదే వాడతారు. మీరు గురుకులాలు చెప్పకండి, ఎందుకు చెప్పదు? గురుకుల బాగా చేసిండ్రు. నేను అదే చెప్తున్నా బుచ్చన్న. గురుకులాలకు సంబంధించి కావచ్చు, మెడికల్
విద్యకు కావచ్చు. గతంలో నీకు మెడికల్ కాలేజ్ సీటు కావాలంటే ఎంత ఇబ్బందులు పడేది వచ్చాను. అది గొప్ప ఇవాళ మార్పు. నీకు గొప్ప ఎన్ని కళాశాలలు వచ్చినాయి, ఎన్ని వేల మంది జిల్లాకు ఒకటి తెలంగాణ మామూలు విషయం కాదు. తెలంగాణ ఊహించలేనిది అది. ఊహించినటువంటి పరిణామం వచ్చానా. హరీష్ రావు గారు కావచ్చు, కేసీఆర్ కావచ్చు, ఒక అద్భుతమైనటువంటి అంతకుముందున్న రాజేంద్ర కావచ్చు, టీం కూడా చాలా చాలా పని చేశారు వాళ్ళు. చాలా మంది ప్రయత్నం చేసి 33 గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తీసుకురావడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తే నువ్వు విద్యా వినాశం అంటే ఎట్లా బుచ్చాను. ఇన్ని గురుకులాలు అంటే ఇలా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు ఒక సామాజిక నేపథ్యం నుండి డ్రాప్ అవుట్ అయ్యే స్థితి నుండి ఇలా గురుకులాలు పెట్టి లక్షల మంది విద్యార్థులకు 1,25,000 పెట్టి వాళ్ళకు పౌష్టికమైనటువంటి ఆహారం. నేను గురుకులాల్లో 2-3 సందర్భాల్లో నేను స్కూళ్ళకు పోయి వాళ్ళతో తిని వాళ్ళకి పెట్టేటువంటి ఫుడ్ కూడా చూసిన బుచ్చన్న. అది ప్రవీణ్ కుమార్ ఉన్నప్పుడు కావచ్చు, ఇప్పుడు కావచ్చు, ఇప్పుడు కావచ్చు, చాలా మారింది కదా. ఇప్పుడు మారింది కదా. అసలు నువ్వు ఈ పౌష్టికాహారం అందించడంలో లోపం జరుగుతూ ఉంది. 54 మంది గురుకుల విద్యార్థులు చనిపోవడం అనేటువంటిది తెలంగాణకి ఎంత అరిష్టం బుచ్చన్న. కాబట్టి కేసీఆర్ గారు చాలా గొప్పగా ఆ గురుకులాలని తీర్చిదిద్దాలని చేసిండు. మైనార్టీలు బుచ్చన్న, మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ విద్య ఎస్ఎస్సి గంగనే డ్రాప్ అవుట్ బుచ్చన్న. మైనార్టీలు ఎవ్వరు కూడా చదవరు, ఎందుకంటే వాళ్ళకు ఉండేటువంటి ట్రెడిషనల్ అవుట్లుక్లో ఊరికి పోయి చదవడము ఇదంతా కొద్దిగా ఇబ్బంది ఉంది. అటువంటిది తెలంగాణలో నీకు మైనార్టీ రెసిడెన్షియల్ కళాశాలలు, స్కూళ్ళు తీసుకొచ్చి గొప్పగా తీర్చిదిద్దేటువంటి ప్రయత్నం చేశారు. కేసీఆర్ గారు ఇంకా చేయాల్సింది ఏంటి అంటే ప్రైవేటు పాఠశాలకు సంబంధించినటువంటి ఇంకా గొప్పగా వాటి తీర్చిదిద్దాల్సి. అది పెట్టిండ్రు, అది సరిగ్గా మన ఊరు మన బడి ఏదో పెట్టి కొంత డబ్బులు తీసుకొచ్చి అవన్నీ బాగు చేసే ప్రయత్నం చేసిండు. ఇంకా చాలా ప్రయత్నం జరగాల్సి ఉండే. కేసీఆర్ పీరియడ్లో కూడా విద్య మీద చాలా ఎఫర్ట్స్ పెట్టాల్సినటువంటి అవసరం ఉండే. అది నేను ఎందుకు చెప్తున్నా అంటే 10 ఏళ్లలోనే మొత్తం కేసీఆర్ చెయ్యాలి అంటే ఎట్లా చేస్తాడు బుచ్చన్న. ఆయన నీళ్లను పరిష్కరించిండు, విద్యుత్తును పరిష్కరించిండు, అనేక సామాజిక అంశాలను పరిష్కరించిండు. ఆ 10 ఏళ్ల కాలం దానికి సరిపోయింది ఆయనకు. నువ్వు 1000 ఏళ్ల కాలం అంతా తీసుకొచ్చి కేసీఆర్ పెట్టి 10 ఏళ్లలో ఏం చేయలేదంటే అది మూర్ఖత్వం తప్ప ఇంకోటి అవుతుంది కాదు కదా. ఈ 10 ఏళ్లలో కూడా రేవంత్ రెడ్డిని అంత చేయమని వాడు అడగడు. ఈ 5 ఏళ్లలో నువ్వు విద్య మీద కొంచెం దృష్టి పెట్టు, పాఠశాల మీద. ఇప్పుడు గురుకులాలు ఉన్నది, గురుకులాలు మళ్ళీ ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ అని చెప్పి అంటే కేసీఆర్ చేసింది మనం ఏదో చేయాలి, చెయ్యి బాగానే. ఇంటిగ్రేటెడ్ తీసుకొచ్చి పెట్టు, ఇంటిగ్రేటెడ్ అన్నావు కదా. మళ్ళీ ఈ గురుకులాలను కొద్దిగా అప్లిఫ్ట్ చేసేటువంటి ప్రయత్నం చేయి. కాబట్టి విద్య మీద హరగోపాల్ గారు పెద్ద మనుషులు అందరూ పోయి రేవంత్ రెడ్డిని 15% మీరు పెట్టండి, ఏది బడ్జెట్లో కేటాయింపులు చేయండి, ప్రభుత్వ పాఠశాలకి అవసరమైనటువంటి నిధులు ఇవ్వండి అని విద్యా హక్కు చట్టం గురించి పాఠాలు చెప్పొచ్చును. మా హరగోపాల్ కానీ కోదండరాం కానీ రకరకాల చాలా కాలంగా సుదీర్ఘ కాల పని. నువ్వు వాళ్ళ మాట విన్నావా? కేసీఆర్ను పడగొట్టడానికి, కేసీఆర్ను దించడానికి, కేసీఆర్ మీద బురద చల్లడానికి హరగోపాల్ గారి పౌరాకులు కావాలి, కోదండరాం గారి సామాజిక తత్వం కావాలి, ఆకునూరు మురళి గారి బ్యూరోక్రటిక్ కావాలి, ఇంకా రకరకాల సామాజిక నేపథ్యాలు కావాలి కేసీఆర్ను దించడానికి. కానీ వీళ్ళు కన్న కళల్ని నువ్వు భగ్నం చేస్తున్నావు కదా బుచ్చన్న ఇవాళ. కాబట్టి నేనేమంటున్నా, గుర్తించి ముందుకెళ్ళాలంటారు. ముందుకెళ్ళాలి. నేనేమంటున్నా, రేవంత్ రెడ్డి మీద మాకేం కక్ష లేదు, ఉంటుంది ఒక మనిషిగా. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో మా తర్వాత తరానికి ఉండదు. రేవంత్ రెడ్డి ఒక భగత్ సింగ్ లాగా విప్లవ వీరుడు అనుకుంటారేమో. మేమెందుకంటే కరీంనగర్కు మేమందరం, మీరు నేను తెలంగాణ ఉద్యమం చేసుకుంటా ఆడేన్నో వండుకుని మనం తిరుగుతున్న క్రమంలో ఆయన ఆనాడు తన పార్టీ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు 2 కళ్ళ సిద్ధాంతం అంటే ఆయనకు ఒక కన్నును చంపుదామని తుపాకి తీసుకొని పోయినటువంటి నేపథ్యం ఉన్నాడు నాయకుడు. సహజంగానే మనకు కొంత ఓ పాజిటివ్ దృక్పథం ఉండకపోవచ్చు. అంత మాత్రాన ముఖ్యమంత్రిని గౌరవించేటువంటి వ్యక్తులం కదా బుచ్చన్న. ఎందుకంటే మన అందరికీ ముఖ్యమంత్రి. నేను మీ ఛానల్ ద్వారా నేను ఏం చెప్తున్నా, రేవంత్ రెడ్డికి ఒక అద్భుతమైన అవకాశం వచ్చింది. మీరు చాలా మంచి అసెట్ కూడా, మీకు ఫీడ్బ్యాక్ కూడా బ్రహ్మాండమైనటువంటి ఫీడ్బ్యాక్ ఉంది. మంచి మంచి నాయకులు ఉన్నారు. ఇలా వాళ్ళందరినీ పక్కకు పెడుతున్నారు. మీరు పక్కకు పెట్టి ఎవరెవరినో మళ్ళీ కొత్తగా మీ చుట్టూ గుడారంలో చేర్చుకుంటున్నారు. వాళ్ళు ఏమి ఇస్తారు బుచ్చన్నయ్య? ఇప్పుడు హరగోపాల్ అంటే ఆయనకు ముఖ్యమంత్రి కావాలని లేదు, ప్రధానమంత్రి కావాలని లేదు, చివరికి ఎమ్మెల్యే కావాలని కూడా ఆయన కోరుకోడు, వార్డు మెంబర్ కావాలని కోరుకోడు. ఆయనకి ఏముంటుందని ఆయన చెప్పిన 2 ఇవాళ హరగోపాల్ లాంటి వాళ్ళే బగ్గుమని మండేటువంటి ప్రయత్నం నువ్వు తెచ్చుకోవడంలోనే నీ పతనం స్టార్ట్ అవుతుంది బుచ్చ. ఇది నేను చెప్పదలుచుకో. కానీ ఇక్కడ సరిదిద్దుకుంటే ముందుకెళ్తారు ఆయన. ఉత్తరము రాసే కాలం నుంచి మన స్మార్ట్ ఫోన్ వరకు వచ్చినాం. ఉత్తరాన్ని తలుచుకున్నప్పుడు అరే అని ఒక భావోద్వేగం వస్తుంది. కానీ ఇవాళ పిల్లలకు ఉత్తరం గురించి మాట్లాడితే ఎందుకు అది అవసరమా అని అంటారు. వీళ్ళకి అది కనెక్టివిటీ ఉండదు.
ఒక సంక్షోభం నుంచి, ఒక ఉద్యమ కాలాల నుంచి, ఒక వేదన నుంచి ఎదిగి వచ్చిన తరము గతాన్ని తలుసుకొని ఎక్కువ బాధపడుతున్నట్లు, పార్టీ ఏదైనా కావచ్చు, బాధపడుతున్నట్టు నాకు మీలాంటి అనుభవాల ద్వారా నాకు అర్థమవుతున్నది. మార్పు అనివార్యమని, వచ్చే ప్రతి మార్పులో సమాజ పురోగమనం ఉంటుందని భావించేవారు కొందరు. కేవలం ఈ సంఘర్షణను, ఈ ఆవేదనను, రాబోతున్న మార్పును తట్టుకోలేకనా, లేదా ఇట్లా కాదు ఉండవలసింది ఇట్లా అని ఆవేదనతోనా, ఎట్లని? అంటే మనకు తట్టుకోలేక ఏముంటుంది బుచ్చన్న. ఇప్పుడు సమాజం అంతా బాగుపడి అందరికీ న్యాయం దక్కితే అందరికంటే ఎక్కువ సంతోషించటం ఎవరు బుచ్చన్న? మనం ఏం ప్రధానమంత్రులు అయ్యేది లేదు, మనం ముఖ్యమంత్రులు అయ్యేది లేదు. ఒక సామాన్య పౌరులుగా ఉన్నాం. ఏదో తెలంగాణ ఉద్యమం, ప్రజలు మనల్ని ఏదో సమాజం గుర్తించేటువంటి ప్రయత్నం చేసి, ఇది మన గొప్పతనం ఏం కాదు. ఇది సమాజం మనకి ఇచ్చిన బాధ్యత. మనం ఆ నేపథ్యం నుంచి అంత చెప్పాలంటే మనకి భావజాలం ఇచ్చినటువంటి ఆ భావజాల సంబంధించినటువంటి అంశం. కానీ ఇవాళ మనం ఏం కోరుకుంటున్నాం? ఈ సమాజం పురోగమించడం వల్ల ఈ సమాజం బాగుపడాలని కోరుకునేటువంటి వాళ్ళం. ఆవేదన ఎందుకు బుచ్చన్న మనకు? ఈ ఆవేదన ఎందుకు వస్తుందంటే సరైనటువంటి రీతిలో ప్రజల సమస్యలు ఆవిష్కరించబడతలేవు, ప్రజల మౌలిక సమస్యలు తీర్చబడతలేవు. మనం ఎంతకాలమైనా పోరాటము ఆరాటమే తప్ప తెలంగాణకు సుఖంగా నిద్రపోయేటువంటి ప్రయత్నం లేదా? ఇవాళ ఎందుకు బుచ్చన్న మనల్ని మీలాంటి వాళ్ళం మాలాంటి వాళ్ళం మనకు కంటిన్యూ నిద్ర వస్తుందా బుచ్చన్న? ఈ రోజు కూడా మనకు అధికారంలో ఉన్నా లేకుండా, అధికారం అనేది శాశ్వతం కాదు, కానీ ఏదైనా సంఘటనలు తలుచుకుంటే, ఇక్కడ ఒక గురుకుల విద్యార్థి చనిపోతే, లేకుంటే ఒక బేడీలు వేస్తే, ఒక ఎన్కౌంటర్ జరిగితే, ఒక అరెస్ట్ అయితే, ఒక జర్నలిస్టు చనిపోతే, లేకుంటే ఇంకొక మహిళ ఏదో అన్యాయానికి గురైతే మనం ఎంత తల్లడిల్తాం? మన ఇంటిది కాకపోవచ్చు, మన ఇంట్లో ఉన్న వాళ్ళకి అది జరగకపోవచ్చు, కానీ మనం ఎందుకు స్పందిస్తాం వచ్చాను? అంటే ఈ సమాజం మనదని అనుకుంటున్నాం కాబట్టి, ఈ సమాజం మనం అనుకున్న రీతిలో పోతలేదనేటువంటి ఒక ఆవేదన ఉంటుంది కదా. ఇది తట్టుకోలేక ఎట్లయితుంది? ఇవాళ రేవంత్ రెడ్డి మనం అన్నమంటే ఆయన మీద కోపం వచ్చి ఆయన దిగిపోగానే నేను ఎమ్మెల్యే అయ్యేది లేదు, ముఖ్యమంత్రి అయ్యేది లేదు. ఎందుకు తట్టుకోవాలంటే నేను వ్యతిరేక భావంతో అనలేదు, అదే అంటే అట్లా వస్తున్నాయి బుచ్చన్న. నువ్వన్నది కాదు, ఇది ప్రజా సమూహంలో ఉన్నది. మీరు ఎవ్వరు చేసినా గిట్లే మాట్లాడతారు. కేసీఆర్ మీద అట్లే మాట్లాడారు, ఇవాళ రేవంత్ రెడ్డి మీద అట్లే మాట్లాడతారు, ఇంకొక ఆయన మీద అట్లే మాట్లాడతారు అనే ఓ సమాజంలో కొంతమంది పట్ల లోకం పోకడ. కానీ అది కరెక్ట్ కాదు బుచ్చన్న. కేసీఆర్లో ఉన్నప్పుడు కూడా కేసీఆర్ ఏదైనా మంచి చేయకుంటే అడిగితే డెఫినెట్గా స్వాగతించాలి, దాన్ని వ్యతిరేకించడం ఎందుకు? ఇవాళ రేవంత్ రెడ్డి ఉన్నాడు, ఇవాళ ఉద్యోగుల పట్ల ఇట్లా వ్యవహరిస్తున్నాడు, ఇంకొక వర్గం పట్ల ఇట్లా వ్యవహరిస్తున్నాడు. డెఫినెట్గా స్పందించడం అనేది తెలంగాణ మట్టికి ఉన్నటువంటి ఒక పెద్ద గుణం బుచ్చన్న. ఇది తెలంగాణ మట్టిలో ఇలా గంగా జమున తహజీబ్ ఉంది, తెలంగాణ మట్టిలో సమానత్వం ఉంది, తెలంగాణ మట్టిలో అగ్రకుల అహంకారాన్ని వ్యతిరేకించేటువంటి ఒక గొప్ప శక్తి ఉంది, తెలంగాణ మట్టిలో ప్రేమ ఉంది బుచ్చన్న, తెలంగాణ మట్టిలో ఆప్యాయత ఉంది, తెలంగాణ మట్టిలో వీరత్వం ఉంది, తెలంగాణ మట్టిలో తిరగబడే తత్వం ఉంది, తెలంగాణ మట్టిలో తెగింపు ఉంది, తెలంగాణ మట్టిలో ఆవేదన ఉంది, తెలంగాణ మట్టిలో అనేక భావజాలాలు ఉన్నాయి. మీరు తెలంగాణ మట్టిని సరిగ్గా అర్థం చేసుకోకుంటే పరిపాలన చేయలేరు బుచ్చన్న. తెలంగాణ మట్టిని సరైన రీతిలో అర్థం చేసుకున్నాడు కాబట్టి కేసీఆర్ ఆ మేరకైనా ఇవాళ తెలంగాణకు ప్రయోజనకారి అయింది. రేవంత్ రెడ్డిని మేము అడుగుతున్నాం, ఇవాళ మీరు విద్యార్థులకు అది ఇది చెప్పకండి, తెలంగాణ మట్టి గురించి చెప్పండి, నిర్ణయించుకునేది ప్రజలు. రైట్ సార్, థ్యాంక్ యూ. ఇంటర్వ్యూలో వాస్తవానికి ఉద్యోగుల సమస్యలు ఎప్పుడు మాట్లాడుకునేవి. దానికి కొంచెం సమాజంలో వెనక ముందు ఏం జరిగింది, ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత చూసిన వాళ్లకు గతంలో తెలంగాణ ఎటువైపు నుంచి ఎటువైపుకి వచ్చిందని తెలుసుకోవాలని ఒక ఆలోచన రావటం. రెండోది, సమాజం ఎప్పుడు ఉన్న చోటే ఉండదు, అది నిరంతరం మారుతూ ఉంటుంది. మార్పును ఆహ్వానించాల్సిందే, మార్పును గుర్తించి దానికి అనుగుణంగా మనం మారి ముందుకు వెళ్ళవలసిందే. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణలో కొన్ని విషయాల్లో గుణాత్మకమైన మార్పు వచ్చింది. ప్రజల ఆలోచన మారింది, జీవన సరళి మారింది. పూర్వంలాగా సంక్షోభంలో ఉన్నా లేదా కనుక ఆనాడు ఎదుర్కొన్న సమస్యలు ఇవాళ లేవు, ఇవాళ కొత్త రకమే వారు చెప్పిన కొన్ని విషయాలు ఇవి మొత్తం సమాజమే తమను తాము తెలుసుకునే ప్రయత్నం సీరియస్గా చేయవలసి ఉన్నది. అది విద్యారంగంలో, ఉపాధి రంగంలో, మేధో రంగంలో, అన్ని రంగాలలో అనుకూలమైన సానుకూలమైన అంశాల దృష్ట్యా వ్యతిరేక భావనతో కాకుండా సానుకూల భావనతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉన్నది. థ్యాంక్ యూ.